వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం కంపెనీ ఆడిటర్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము. సో అందులో అప్ టు 52 క్వశ్చన్ వరకు కంప్లీటెడ్. నా 53rd క్వశ్చన్, వాట్ ఇస్ దేర్ ఇన్ 53rd క్వశ్చన్? సో ఫిజికల్ వెరిఫికేషన్కి సంబంధించి ఓన్లీ 40% చేస్తున్నాను, అంటే 60% నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్లాస్ 2 పారా 3 ఆఫ్ క్యారో 2020లో మనం రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఏం రిపోర్ట్ చేయాల్సి వస్తుంది? ఆడిటర్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ వెదర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ హ్యాస్ బిన్ కండక్టెడ్ అట్ రీజనబుల్ ఇంటర్వెల్స్. సో రీజనబుల్ ఇంటర్వెల్లో మనం ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తుందా లేదా? ఎవరు చేయాలి ఫిజికల్ వెరిఫికేషన్? మేనేజ్మెంట్ చేయాలి. నెక్స్ట్, ఫిజికల్ వెరిఫికేషన్ is the responsibility of management which should normally verify all material items at least once in a year. సో ఇన్వెంటరీకి అయితే అట్లీస్ట్ 1 ఇయర్కి అండ్ ఫిక్స్డ్ అసెట్స్ అయితే అట్లీస్ట్ 3 years is the reasonable time. అండ్ వేర్ హ్యాజ్ హియర్ వాళ్ళు వచ్చేసి ఇన్అప్రాపరేట్గా తీసుకుంటున్నారు విచ్ షుడ్ నార్మల్లీ వెరిఫై మెటీరియల్ ఐటమ్స్. తర్వాత ద ఆడిటర్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్ అబౌట్ వెరిఫికేషన్ అంటే రీజనబుల్ ఇన్సర్వెన్స్ షుడ్ ఎగ్జామిన్ ద అడ్వకేసీ ఆఫ్ ఎవిడెన్స్. సో అతను ఆడిటర్ ఏం చెక్ చేయాలి? ఎవిడెన్స్ని చెక్ చేయాలి అండ్ ఎవిడెన్స్ రికార్డెడ్ ఫర్ వెరిఫికేషన్కి ఏముందనేది చెక్ చేయాలి. నెక్స్ట్, ఇన్ ద గివెన్ కేస్ ద అబోవ్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్యారో 2020 హ్యాస్ నాట్ fulfilled as such auditor should point out the specific areas where he believes the procedure of inventory verification is not reasonable. So he may consider the impact thereof on financial statement and report accordingly. So report చేయాలి క్యారోలో. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 54. ఇక్కడ ఒక ఏబీసీ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఇది కన్సిస్టెంట్గా డివిడెండ్ని పే చేస్తుంది, 14% డివిడెండ్ పే చేస్తుంది. ఈ ఇయర్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మంచిగా వర్కౌట్ కాలేదు అండ్ కంపెనీ ఏమనుకుంటుందంటే ఒక 75% డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేద్దాం, 25% మనం నెక్స్ట్ ఇయర్కి ప్రొవైడ్ చేద్దాం సపరేట్గా పెట్టి అని అనుకుంటుంది. డెబిట్ బ్యాలెన్స్ అడ్జస్టబుల్ అగైనెస్ట్ రెవెన్యూ అకౌంట్ అని ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటుంది. మేనేజ్మెంట్ ఏమంటే ఇది ఫేర్ ప్రాక్టీసే. డిప్రిషియేషన్ని మనం ఎప్పుడు క్లెయిమ్ చేయాలి, కంప్లీట్ చేయాల్సినది లైఫ్ ఆఫ్ అసెట్స్ క్లియర్ అయ్యేటప్పుడు మనం డిప్రిషియేషన్ని ఫుల్గా చూపించుకోవాలి అండ్ పార్కులేట్ అసెట్స్ కోడ్లో ఫాల్ చేసింది. అండ్ ఈ బిఫోర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎనీవే మనం అడ్జస్ట్ చేస్తాం కదా అని అనుకుంటున్నాం. సో ఇష్యూస్ ఏమి ఇక్కడ అని చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 123 డివిడెండ్ని పే చేయాలంటే ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్కి సంబంధించి డివిడెండ్ cannot be declared or paid by the company in any financial year except out of profit. సో అవుట్ ఆఫ్ ప్రాఫిట్ నుంచే పే చేయాలి ఫర్ దట్ ఇయర్కి కానీ అండ్ అరైవ్డ్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ డిప్రిషియేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 123(2) ప్రకారంగా ఆర్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ఎనీ ప్రీవియస్ ఇయర్ ఆర్ ఇయర్స్ అరైవ్డ్ అట్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ డిప్రిషియేషన్ ఇన్ ద మేనర్ అఫ్రోమెన్షన్ అండ్ రిమైనింగ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ అవుట్ ఆఫ్ బోత్. ఏమి ఈ లాస్ట్ ఇయర్కి ప్రాఫిట్స్ సంబంధించి ప్రాఫిట్స్ కానీ ప్రీవియస్ ఇయర్కి సంబంధించి ప్రాఫిట్స్ అంటే ఆఫ్టర్ డిప్రిషియేషన్ తర్వాత అంతకుముందు ఈ ఇయర్ అక్యుములేట్ చేసిన ప్రాఫిట్స్ కానీ యూజ్ చేసి పే చేయాలి యాజ్ పర్ సెక్షన్ 123 ప్రకారం. ఫర్దర్ ఇట్ ఈస్ డ్యూటీ డ్యూటీ ఏమంటే డిప్రిషియేషన్ అనేది హ్యాస్ పర్ ఏస్ ఫాలో అవుతుంటే ఏస్ 10 ప్రకారంగా, ఇండియా ఏస్ ఫాలో అవుతుంటే 16 ప్రకారంగా, షెడ్యూల్ 3 ప్రకారంగా, షెడ్యూల్ 2 ప్రకారంగా డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేయాల్సినారా లేదా మేనేజ్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇన్ ద ఇన్స్టెంట్ కేసు ఏమంటే కాన్స్టెంట్ డివిడెండ్ని మెయింటైన్ చేయడానికి ఫైనాన్షియల్ కండిషన్ ప్రాపర్గా లేనందుకు వాళ్ళు ఏమనుకుంటారు, మేనేజ్మెంట్ వచ్చేసి 75% డిప్రిషియేషన్ క్లెయిమ్ చేద్దాం, 25% డిప్రిషియేషన్ అకౌంట్ సపరేట్ కోడ్లో పెడదాం, డెబిట్ బ్యాలెన్స్ అడ్జస్టబుల్ అకౌంట్ అగైనెస్ట్ రెవెన్యూ అకౌంట్ అని అనుకుంటున్నారు. సో కంటెన్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏమని, ఇది ఒక ఫేర్ ప్రాక్టీస్. డిప్రిషియేషన్ని బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ లైఫ్ ఆఫ్ అసెట్స్లో కూడా మనం క్లెయిమ్ చేయాలి అండ్ కంప్లీట్గా మన ఇష్టం వచ్చిన క్లెయిమ్ చేయొచ్చు అంటున్నారు. అది నాట్ టెనబుల్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ కంపెనీ హీస్ నాట్ ఛార్జింగ్ డిప్రిషియేషన్ అండ్ అక్యుములేటింగ్ 25% నాట్ యాక్సెప్టబుల్. అది అకౌంటింగ్ ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు. ఇఫ్ డివిడెండ్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్ సచ్ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్లో కానీ మీరు డివిడెండ్ని డిక్లేర్ చేస్తే అవుట్ ఆఫ్ క్యాపిటల్ నుంచి ఇచ్చినట్లు ఉంటుంది. సో దేర్ ఫర్ ఆడిటర్ అనేవాడు ఎన్ష్యూర్ చేసుకోవాలి కంప్లైన్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 123 కంప్లై అయినారా లేదా అండ్ మేనేజ్మెంట్ అనేది డస్ నాట్ కంప్లై విత్ ద ప్రొవిజన్స్. ఇది 100% డిప్రిషియేషన్ ఛార్జ్ చేయలేదు. ద ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ షుడ్ సజెస్ట్ ద మేనేజ్మెంట్ ఫర్ ద సేమ్ అండ్ ఇఫ్ మేనేజ్మెంట్ రిఫ్యూజెస్ ద ఆడిటర్ షుడ్ క్వాలిఫై ఇది రిపోర్ట్, ఆడిటర్ రిపోర్ట్ని క్వాలిఫై చేయాలి. నెక్స్ట్, కాస్ట్ ఆడిటర్. క్వశ్చన్ నెంబర్ 55. పేర్ లిమిటెడ్ ఈజ్ అన్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్. సో ప్రీషియస్ సెమీ ప్రీషియస్ స్టోన్స్లో ఉన్నాము. వాళ్ళ టర్న్ ఓవర్ అంతా 150 టోటల్ టర్న్ ఓవర్, దాని నుంచి 105 వచ్చేసి ఎక్స్పోర్ట్స్ బిజినెస్ నుంచి వచ్చింది, ఇంకొక రిమైనింగ్ వచ్చి 45 crores డొమెస్టిక్ సేల్స్ నుంచి వచ్చింది అండ్ ఆల్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి ఫారిన్ కరెన్సీ నుంచే వస్తాయి. ఇయర్ డైరెక్టర్ ఏమంటున్నా అంటే ఒపీనియన్ ప్రకారం కాస్ట్ ఆడిట్ అవసరం లేదు అంటున్నారు. సో కాస్ట్ ఆడిట్ అప్లికబుల్ కాదా? కాస్ట్ ఆడిట్ ఎప్పుడు అప్లికబుల్ కాదు? ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ షెల్ నాట్ బి అప్లికబుల్. 3 కేసెస్ చూసుకోవాలి. ఒకటి, యూజ్ రెవెన్యూ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఎక్స్చేంజ్, ఫారిన్ ఎక్స్చేంజ్ నుంచి రావాలి అండ్ అవుట్ ఆఫ్ ఎక్సీడ్ 75% ఆఫ్ టోటల్ రెవెన్యూ.
సో రెవెన్యూ వచ్చేసి 75% ఉండాలి. సో ఇన్ ద ఇన్స్టెంట్ కేసులో 3 ఏవేవి, ద ఎక్స్పోర్టర్ ఆఫ్ ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్ టర్న్ ఓవర్ ఎంత వచ్చింది, అవుట్ ఆఫ్ 70% వచ్చింది ఫ్రమ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ నుంచి, రిమైనింగ్ వచ్చేసి 30%కి. అండ్ ఇంకొక కండిషన్ ఏమంటే కండిషన్ కాదు, 3 కండిషన్స్లో మనకి 75% వచ్చేసి ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తున్నా, ఆర్ సెజ్కి చేస్తున్నా, ఆర్ మనం క్యాపిటివ్ ఎలక్ట్రిసిటీలో ఉన్న, ఈ 3 కేసెస్లో మనకి కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ 70% ఉంది కాబట్టి ద ఒపీనియన్ ఆఫ్ ఆడిటర్ వచ్చేసి నాట్ టెనబుల్, రెవెన్యూ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఈజ్ బిలో ఉంది, అండ్ కాస్ట్ ఆడిట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అందులో SPL లిమిటెడ్ హ్యాస్ to appoint cost auditor to get the cost accountant of the company auditor. Next, question number 56. What is there in question number 56? Whether the Nidhi company, so Nidhi company ఒకటి ఉంది, with the net owned funds deposit వచ్చేసి 1:20 ఉన్నాయి to meet out of liability, and whether Nidhi company is maintaining 10% of unencumbered term deposit he has specified by Nidhi limited to meet out of the liability. So 80% మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలవెంట్ ప్రొవిజన్స్కి సంబంధించి రిక్వైర్డ్ ద ఆడిటర్ టు రిపోర్ట్ వెదర్ ద ఇన్ కేస్ నిధి కంపెనీ ఉంటే నెట్ ఓన్డ్ ఫండ్స్ టు డిపాజిట్ రేషియో ఎంత ఉండాలి, మోర్ దెన్ 1:20 ఉండాలి, అండ్ నిధి కంపెనీ ఈజ్ మెయింటైనింగ్ 10% ఆఫ్ అన్ఇన్కంబర్డ్ టర్మ్ డిపాజిట్ స్పెసిఫైడ్ ఇన్ నిధి రూల్ టు మీట్ ద అవుట్ ద లైబిలిటీ. ఈ అన్ఇన్కంబర్డ్ టర్మ్ డిపాజిట్ అంటే ఏమి, ఒక డిపాజిట్ చేసి పెట్టాలి, దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు యూజ్ చేసుకోవడానికి, దాన్ని అన్ఇన్కంబర్డ్ టర్మ్ డిపాజిట్ అంటాము. నెక్స్ట్, యాజ్ పర్ సెక్షన్ 406 ప్రకారం ఆఫ్ ద యాక్ట్ డిఫైన్స్ నిధి మీన్స్ ఏ కంపెనీ విచ్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ హ్యాస్ నిధి విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ కల్టివేటింగ్ ద హ్యాబిట్ ఆఫ్ థ్రిఫ్ట్ అండ్ సేవింగ్ అమంగ్ ఇట్స్ మెంబర్స్. సో వాళ్ళ మెంబర్స్ కోసం ఒక సేవింగ్స్ని తీసుకోవడానికి, వాళ్ళ మెంబర్స్కి థ్రిఫ్ట్ తీసుకురావడానికి ఒక ఆబ్జెక్టివ్తో వర్క్ చేసేది నిధి అనేది. సో వీళ్ళ మెంబర్స్ దగ్గర నుంచి ఏం చేసుకుంటుంది, డిపాజిట్ రిసీవ్ చేసుకుంటుంది, వాళ్ళకి లెండ్ ఇస్తుంది. మెంబర్స్ ఓన్లీ దేర్ మెంబర్స్కి సంబంధించి, ఓన్లీ మెంబర్స్కి ఫర్ మ్యూచువల్ బెనిఫిట్స్ కోసం, మ్యూచువల్ బెనిఫిట్స్ అండ్ కంప్లైస్ విత్ రూల్స్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ రెగ్యులేషన్స్ ఆఫ్ సచ్ క్లాస్ ఆఫ్ కంపెనీకి. ఇట్ మే బీ నోటెడ్ దట్ MCA ఆన్ 31 March 2014 ప్రకారం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది నిధి రూల్స్కి సంబంధించి, which in come into force on 1st of April 2014. The rules apply Nidhi companies incorporated as Nidhi pursuant to provisions of section 406 of the Act, and also to Nidhi companies declared under section 1 of 620 of Companies Act 1956. So audit procedure ఏమి రిపోర్టింగ్ కి సంబంధించి ఇట్ మే బి నోటెడ్ దట్ రూల్ 5 ప్రిస్క్రైబ్ దట్ రిక్వైర్మెంట్ ఆఫ్ మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేవాళ్ళు ఉండాలి, అండ్ నెట్ ఓన్డ్ ఫండ్స్ వచ్చేసి మినిమం ఉండాలి. ఎసెట్రా యాజ్ పర్ రూల్ 5 ఆఫ్ ఎవ్రీ నిధి కంపెనీ షెల్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ రూల్ ఎంతమంది ఉండాలి, నాట్ లెస్ దెన్ 200 మెంబర్స్ ఉండాలి నిధి కంపెనీలో. సో అది స్టార్ట్ చేసినప్పటికీ విత్ నాట్ లెస్ దెన్ 200 మెంబర్స్ ఉండాలి. నెట్ ఓన్డ్ ఫండ్స్ వచ్చేసి 10 lakhs ఉండాలి ఆర్ మోర్ ఉండాలి. తర్వాత అన్ఇన్కంబర్డ్ టర్మ్ డిపాజిట్ వచ్చేసి నాట్ లెస్ దెన్ 10% ఉండాలి ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ డిపాజిట్స్కి సంబంధించి. సో డిపాజిట్స్ ఎంతైతే ఉన్నావో దాని మీద అన్ఇన్కంబర్డ్ టర్మ్ డిపాజిట్స్ నాట్ లెస్ దెన్ 10% ఉండాలి. సో ఈ 3 కండిషన్స్ ఉండాలి. ఏమున్నాయి 3 కండిషన్స్, 200 మెంబర్స్ ఉండాలి, అండ్ 10 lakhs ఉండాలి నెట్ ఓన్డ్ ఫండ్స్ అనేది, అండ్ టర్మ్ డిపాజిట్స్ అన్ఇన్కంబర్డ్ టర్మ్ డిపాజిట్స్ వచ్చి నాట్ లెస్ దెన్ 10% ఉండాలి. సో ద రేషియో ఆఫ్ నెట్ ఓన్డ్ ఫండ్ టు డిపాజిట్ ఈజ్ నాట్ మోర్ దెన్ 1:20, అండ్ ద ఆడిటర్ షుడ్ ఈ 4 కండిషన్ ఏది నెట్ ఓన్డ్ ఫండ్స్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 1:20 ఉండాలి. అంటే నీ యొక్క నెట్ ఓన్డ్ ఫండ్స్ 1 ఉంటే డిపాజిట్స్ కంటే 1 ఎక్కువ ఉండకూడదు. అండ్ ద ఆడిటర్ నోట్ దట్ సచ్ నిధి కంపెనీ కెన్ యాక్సెప్ట్ డిపాజిట్స్ నాట్ ఎక్సీడింగ్ 20 times. అంటే డిపాజిట్స్ ఏమి 20 timesకి మించి నీకు 1 rupee నీకు నెట్ ఓన్డ్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, ఒక 20 rupees వరకు నువ్వు డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు, అంతకు మించి ఎక్కువ యాక్సెప్ట్ చేయకూడదు. Net as latest audited balance sheet ప్రకారం. Furthermore, as per rule 14, every Nidhi company is to invest and continue to keep invested in a encumbered term deposit with a scheduled commercial bank other than cooperative bank or regional bank. Cooperative bank, regional bank కాకుండా వేరే బ్యాంకులలో నువ్వు టర్మ్ డిపాజిట్ని మెయింటైన్ చేయాలి. ఆర్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ అండ్ ఇట్ ఓన్ నేమ్ అండ్ అమౌంట్ విచ్ షల్ నాట్ బి లెస్ దెన్ 10% ఆఫ్ డిపాజిట్స్ అవుట్ స్టాండింగ్. సో డిపాజిట్స్ అవుట్ స్టాండింగ్ ఏమన్నా అట్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్కి
of the last working day and the second preceding month which need to be examined. So second preceding month lo which need to be examined. Next, as for rule 3D prakaranga, net owned funds are defined as the aggregate of paid up capital, equity capital and free reserves are reduced by accumulated losses and intangible assets appearing in the latest audited balance sheet, last audited balance sheet prakaranga, provided that amount representing the proceeds of issue of preferences shall not be included net calculating net owned funds. And any company can accept ఫిక్స్డ్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రికరింగ్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయొచ్చు, సేవింగ్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయొచ్చు ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్ నుంచి ఇన్ అకార్డెన్స్ విత్ డైరెక్షన్స్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ద అగ్రిగేట్ ఆఫ్ సచ్ డిపాజిట్ ఈజ్ రిఫర్డ్ టు హ్యాస్ డిపాజిట్ లైబిలిటీగా తీసుకుంటాము. నెక్స్ట్, that should ask the management to provide the computation of deposit liability and net owned funds on the basis of the requirement contained herein above. This would enable him to verify the ratio of deposit liability to meet net owned fund in accordance with requirement prescribed in this regard. The auditor should verify the ratio using the figures of net owned fund and deposit liability computed in accordance with what stated above. So the comments of the auditor should be based upon such statement provided by management and verification of the same by auditor. Next, the audit report incorporating the following has on the balance sheet date. So in case of shortfall in the ratio of net owned funds to the deposit, ఒకవేళ షార్ట్ఫాల్ ఉందనుకోండి నెట్ ఓన్డ్ ఫండ్స్ టు డిపాజిట్కి, రిపోర్ట్ ద అమౌంట్ ఆఫ్ షార్ట్ఫాల్ ఎంత ఉంది అండ్ స్టేట్ ద యాక్చువల్ రేషియో ఆఫ్ నెట్ ఓన్డ్ ఫండ్స్ టు డిపాజిట్. సో యాక్చువల్గా ఎంత ఉండాలి, ఎంత ఉంది షార్ట్ఫాల్ అనేది రిపోర్ట్ చేయాలి. అండ్ ఇన్ కేస్ షార్ట్ఫాల్ విత్ ద రిగార్డ్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ 10% యాజ్ ఎన్కంబర్డ్ టర్మ్ డిపాజిట్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ రూల్స్, రిపోర్ట్ ఆన్ ద అమౌంట్ దేర్ ఆఫ్. సో మినిమం 10% ఆఫ్ నెట్ ఓన్డ్ ఫండ్స్ లేకుంటే వాటిని కూడా షార్ట్ఫాల్ ఉంటే అది కూడా రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. ఇక్కడ 57లో ఏంటంటే ఒక ఫ్రాడ్ వచ్చింది. ఎనీ ఫ్రాడ్ బై ద కంపెనీ కానీ ఎనీ ఫ్రాడ్ ఆన్ ద కంపెనీ కానీ బై ఇట్స్ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీస్ హ్యాస్ బిన్ నోటీస్ ఆర్ రిపోర్టెడ్ డ్యూరింగ్ ద ఇయర్. ఇఫ్ ఎస్ ద నేచర్ అండ్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఈజ్ బి ఇండికేటెడ్ హ్యాస్ పారా 3 క్లాస్ 11. చూడండి, ఇప్పుడు క్లాస్ 11 ఇది. The requirement, this required the auditor to report whether any fraud by the company కానీ or any fraud on the company కానీ by its officer కానీ or employee కానీ has been noticed or reported during the year. If yes, ఆ క్వశ్చన్కి కానీ ఆన్సర్ ఎస్ అయితే auditor is required to state అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఎంత అండ్ నేచర్ ఆఫ్ ఫ్రాడ్ ఎంత. సో అమౌంట్ ఎంత ఇన్వాల్వ్ అయింది, నేచర్ ఆఫ్ ఫ్రాడ్ ఏమి. దిస్ క్లాస్ డస్ నాట్ రిక్వైర్ ద ఆడిటర్ టు డిస్కవర్ సచ్ ఫ్రాడ్. సో ఆడిటరే డిస్కవర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అండ్ స్కోప్ ఆఫ్ ఆడిటర్ ఎంక్వైరీ అండర్ దిస్ క్లాస్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ఫ్రాడ్ నోటీస్డ్ ఆర్ రిపోర్టెడ్. సో నోటీస్ చేసిన ఆర్ రిపోర్టెడ్ చేసిన డ్యూరింగ్ ద ఇయర్కి సంబంధించి ద యూజ్ వర్డ్ ఇయర్ ఈజ్ నోటీస్డ్ ఆర్ రిపోర్టెడ్ ఇండికేట్ దట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ద ఫ్రాడ్ బై ద కంపెనీ ఆర్ ఆన్ ద కంపెనీ బై హిట్స్ ఆఫీసర్ అండ్ ఎంప్లాయీస్ దట్ హ్యావ్ అక్కర్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ కవర్డ్ బై ద ఆడిట్ రిపోర్ట్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఐడియా ఉంది, మేనేజ్మెంట్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంది ఈ ఫ్రాడ్ జరిగింది అనేది. ఇట్ మే బి నోటెడ్ దట్ దిస్ క్లాస్ ఆఫ్ ద ఆర్డర్ బై రిక్వైరింగ్ ద ఆర్డర్ టు రిపోర్ట్ వెదర్ ఎనీ ఫ్రాడ్ బై ద కంపెనీ ఆర్ ఆన్ ద కంపెనీ బై ఇట్స్ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీస్ హ్యాస్ బిన్ నోటీస్డ్ or reported does not relieve the auditor for his responsibility to consider fraud and error in an audit of financial statement. In other words, irrespective of the auditor's comment under this class, the auditor is also required to comply with the requirement of standards on auditing. SA 240 కూడా comply కావాలి. టువర్డ్ ఏమి ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ రిలేటెడ్ టు ఫ్రాడ్ ఇన్ అన్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కాంటెక్స్ట్ ప్రకారం ఆడిటర్ షుడ్ ఆల్సో రిగార్డ్ ద గైడెన్స్ నోట్ ఆన్ రిపోర్టింగ్ ఆన్ ఫ్రాడ్ యాజ్ పర్ సెక్షన్ 143(12) ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ఇష్యూడ్ బై ద ICAA. ద టర్మ్ ఫ్రాడ్ అంటే ఏమి, ఫండ్ అంటే రిఫర్ టు ఇంటెన్షనల్ యాక్ట్ బై 1 or more ఇంటెన్షనల్. సో ఇంటెన్షనల్గా ఒక యాక్ట్ని చేయడం, అది 1 or more ఇండివిజువల్స్ కలిసి కానీ మేనేజ్మెంట్ కానీ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఇన్వాల్వింగ్ ద యూజ్ ఆఫ్ డిసెప్షన్ టు అబ్టైన్ అన్ అన్జస్ట్ ఆర్ ఇల్లీగల్ అడ్వాంటేజ్. సో ఒక అన్జస్ట్ కానీ ఆ ఇల్లీగల్ అడ్వాంటేజ్ని తీసుకోవడం కోసం ఒక యాక్ట్ని పర్ఫామ్ చేసే ఇంటెన్షనల్గా దాన్ని ఫ్రాడ్ అంటాము. ఆల్సో ఫ్రాడ్ ఈజ్ ఎ బ్రాడ్ లీగల్ కాన్సెప్ట్. ద ఆడిటర్ ఈజ్ కన్సర్న్ విత్ ఫ్రాడ్లెంట్ యాక్ట్ దట్ కాస్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఫ్రాడ్ అనేది లీగల్గా పెద్దదైనప్పటికీ ఆడిటర్ ఏం కన్సల్ట్ చేయాలంటే ఫ్రాడ్లెంట్ ఏమున్నాయి, మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఏమున్నాయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూసాము. సో మెటీరియల్ మిస్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మే నాట్ బి ఆబ్జెక్ట్ ఆఫ్ సమ్ ఫ్రాడ్స్. సో కొన్నిటికి మిస్టేట్మెంట్ అనేది ఆబ్జెక్ట్ ఏం కాదు.
auditor do not make legal determinations of whether fraud has actually occurred. Fraud involving one or more members of the management or those charged with governance is referred to as management fraud. So fraud involving only employees, including officers, entity is governed to refer to employee fraud. సో మనకి ఫ్రాడ్లో ఎంప్లాయీ ఫ్రాడ్స్ ఉండొచ్చు, మేనేజ్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు. ఎవరైతే దోచారు విత్ గవర్నమెంట్ ఆ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారో అది మేనేజ్మెంట్ ఫ్రాడ్ అవుతుంది. ఒకవేళ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయి చేస్తే అది ఎంప్లాయీ ఫ్రాడ్ అవుతుంది. ఇన్ either cases there may be collusion with third party outside the entity. In fact, generally speaking, management fraud can constitute a fraud by the company. సో మేనేజ్మెంట్ అని చేస్తే మేనేజ్మెంట్ బై ద కంపెనీ అంటాము, మేనేజ్మెంట్ ఫ్రాడ్ బై ద కంపెనీ అంటాము. ఎవరు మెయిన్ మేనేజ్మెంట్ చేస్తే, ఎంప్లాయీస్ చేస్తే కాదు. అండ్ 2 types ఆఫ్ ఇంటెన్షనల్ మిస్టేట్మెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఆర్ రిలవెంట్ టు ద ఆడిటర్ కన్సిడరేషన్ ఆఫ్ ఫ్రాడ్ మిస్టేట్మెంట్ రిజల్టింగ్ ఫ్రమ్ fraudulent ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఒకటి, అండ్ మిస్టేట్మెంట్ రిజల్టింగ్ ఫ్రమ్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ అసెట్స్. సో fraudulent ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అన్న చేయొచ్చు, ఆర్ మిస్అప్రాప్రియేషన్ మిస్స్టేట్మెంట్ ఆఫ్ రిపోర్ట్ అంటే నీ యొక్క అసెట్స్ని మిస్అప్రాప్రియేషన్ చేయొచ్చు, ఆర్ నీ యొక్క రిపోర్ట్ని రాంగ్ అన్న చూపించు. అంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇష్టం వచ్చిన ఎంట్రీస్ వేయడము, బోగస్ ఎంట్రీస్ పాస్ చేస్తే అది ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కింద వస్తుంది. ఆర్ నీకున్న బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ ఉన్నవి వాటిని నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు, మిస్అప్రాప్రియేషన్ చేస్తున్నావు, అది మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ అసెట్స్కి వస్తాయి. నెక్స్ట్ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏమి? ఇన్వాల్వ్స్ ఇంటెన్షనల్ మిస్టేట్మెంట్స్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంటెన్షనల్గా మిస్టేట్మెంట్ చేయడము ఆర్ ఒమిషన్ చేయడం అమౌంట్ని, ఆర్ డిస్క్లోజర్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డిస్యూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ యూజర్స్. సో డిస్క్లోజర్ చేయకపోవడం, ఒమిషన్ చేయడం అమౌంట్ని, ఆర్ డిస్క్లోజర్ని ఒమిషన్ చేయడము ఫైనాన్షియల్ యూజర్స్కి అర్థం కాకుండా ఉండడానికి. ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ మే ఇంక్లూడ్, ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి ఫ్రాడ్యులెంట్ ఇన్ మేనేజ్కి? DMI, that is deception, DMI, deception such as manipulation చేయొచ్చు, falsification చేయొచ్చు, alteration చేయొచ్చు ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్ ఆర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫర్ విచ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్. సో నువ్వు ఫైనాన్షియల్ ప్రిపేర్ చేసేటప్పుడు నీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మ్యానిపులేషన్ కానీ, ఫాల్సిఫికేషన్ కానీ, ఆల్టరేషన్ చేస్తే దాన్ని ఏమంటారు? ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటారు. ఆర్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఇంటెన్షనల్గా నువ్వు ఒమిట్ చేయొచ్చు ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఒక ఈవెంట్ని కానీ, ఒక ట్రాన్సాక్షన్ని కానీ, అదర్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్ని కానీ నువ్వు మిస్అప్లికేషన్ చేస్తే, ఆర్ మిస్రిప్రజెంటేషన్ చేస్తే, ఆర్ intentionally misapplication of accounting principles relating to measurement, recognition, classifications, presentations. సో నువ్వు మెజర్మెంట్ చేసేటప్పుడు, ఆర్ రికగ్నిషన్ చేసేటప్పుడు, ఆర్ క్లాసిఫికేషన్ చేసేటప్పుడు, ఆర్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇంటెన్షనల్గా మిస్అప్లికేషన్ చేస్తే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని, దాన్ని కూడా ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటాము. నెక్స్ట్ వేర్ హ్యాస్ misappropriation of assets involve the theft of an entity's assets. Misappropriation of assets can be accomplished in a variety of ways. సో misappropriation అనేది ఒక అసెట్ని, ఎంటిటీ ఒక అసెట్ని థెఫ్ట్ చేయడము. ఈ అసెట్ని థెఫ్ట్ చేయడం అనేది నువ్వు డిఫరెంట్ వేస్తో వేయచ్చు. అసెట్ని థెఫ్ట్ చేయడం అంటే ఒక అసెట్ని తీసుకుపోయి మీ ఇంట్లో పెట్టుకోవడం కాదు, అది కాకుండా వేరే రకంగా కూడా చేయొచ్చు. ఇంక్లూడింగ్ ఎంబెజిల్మెంట్ ఆఫ్ రిసీట్స్. సో నీకు వచ్చే రిసీట్స్ అంటే నీకు ఎవరన్నా క్యాష్ ఇచ్చారనుకోండి, క్యాష్ ఇచ్చేదంటే నువ్వు మరసంగా ప్యాకెట్లో పెట్టుకోవడము. సో ఆఫీస్లో పెట్టకుండా మరసంగా ప్యాకెట్లో పెట్టుకోవడం, ఎంబెజిల్మెంట్ ఆఫ్ క్యాష్. అండ్ స్టీలింగ్ ఫిజికల్ ఆర్ ఇంటాంజబుల్ అసెట్స్. సో ఇంటాంజబుల్ అసెట్స్ని ఆర్ ఫిజికల్ అసెట్స్ని స్టీలింగ్ చేయము. ఆర్ కాజింగ్ అన్ ఎంటిటీ టు పే ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ నాట్ రిసీవ్డ్. సో గూడ్స్ ఆర్ సర్వీసెస్ సేల్ చేసినాం బట్ అమౌంట్ రిసీవ్ చేసుకోలేదు అని చెప్తున్నాడు, అమౌంట్ని రిసీవ్ చేసుకుని కూడా. ఇట్ ఈస్ ఆఫ్టెన్ accomplished by false or misleading records or documents in order to conceal the fact of the assets are missing. సో అసెట్స్ మిస్సింగ్ అవుతున్నాయని చెప్పడానికి నువ్వు ఫాల్స్ రికార్డింగ్ ఆర్ మిస్లీడింగ్ చేయడం రికార్డ్ని. నెక్స్ట్ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ మే బీ కమిటెడ్ బై ద కంపెనీ. సో ఎవరు కమిట్ అవుతారు? కమిటీ. బికాస్ మేనేజ్మెంట్ ఈజ్ అండర్ ప్రెజర్. సో ఎప్పుడెప్పుడు చేయొచ్చు ఈ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్? మేనేజ్మెంట్ వాళ్ళు కొంతమంది ప్రెజర్లో ఉంటారు ఫర్ సోర్స్ అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్ ద ఎంటిటీ. సో వాళ్ళకి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది టు అచీవ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ని అచీవ్ కావడానికి. టార్గెట్ పర్టికులర్లీ వెన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ టు మీట్ ఫైనాన్షియల్ గోల్స్ కెన్ బీ సిగ్నిఫికెంట్. సో హై ప్రెజర్ పెడుతుంటారు పైన వాళ్ళు, టార్గెట్ని అచీవ్ కావాలి, టార్గెట్ వీ వాంట్ టు అచీవ్ ద టార్గెట్ అని. సో అట్లా ప్రెజర్ పెట్టినప్పుడు ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ చేయొచ్చు. ఎస్ వీ హావ్ అచీవ్డ్ అని చెప్పవచ్చు. అండ్ వెన్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫెయిలింగ్ టు మీట్ ఫైనాన్షియల్ గోల్స్ కెన్ బీ సిగ్నిఫికెంట్. ద ఆడిటర్ మస్ట్ అప్రిషియేట్ దట్ perceived opportunity for fraudulent financial reporting or misappropriation of assets may exist when an individual believes internal controls could be circumvented. For example, because the individual
individual is in a position of trust and has knowledge of specific weaknesses in the internal control systems. Next, whether auditor noticed, so ఎప్పుడైనా ఆడిటర్ నోటీస్ చేసిన అనుకోండి that the any fraud by the company or on the company by its officer or employees have been noticed by or reported during the year, the auditor should part from reporting existence of fraud. సో ఆడిటర్ పార్ట్ ఏమి రిపోర్ట్ చేయాలి ఫ్రాడ్ని, అండ్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు రిపోర్ట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ అమౌంట్ ఇట్ ఆల్సో నేచర్ ఆఫ్ ఫ్రాడ్ ఏముంది అండ్ అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ ఎంత అనేది చూపించాలి. ఫర్ రిపోర్టింగ్ ఆఫ్ ఫ్రాడ్ దిస్ క్లాస్ ద ఆడిటర్ మే కన్సిడర్ ద ఫాలోయింగ్. దిస్ క్లాస్ రిక్వైర్స్ ఆల్ ఫ్రాడ్ నోటీసులు ఆర్ రిపోర్టెడ్ డ్యూరింగ్ ద ఇయర్ షిల్ బి రిపోర్టెడ్ ఇండికేటింగ్ ద నేచర్ అండ్ అమౌంట్. సో డ్యూరింగ్ ద ఇయర్ ఏం జరిగినావో అవన్నీ రికార్డ్ చేసుకోవాలి యాజ్ స్పెసిఫైడ్ the auditor of the fraud covered under section 143(12) of the act. Only noticed fraud shall be included here and not suspected fraud. సో నువ్వు సస్పెక్షన్ ఉంది, నాకు వీని మీద డౌట్ ఉంది, వీడియో ఒక 1 crore తీసుకొని అని 1 పేరు రాసి 1 crore రాయకూడదు, సస్పెక్టెడ్ చేయకూడదు. ఓన్లీ నోటీసుడు అంటే నీ దగ్గరకు వచ్చినవి నువ్వు రాయాలి, నీకు కంపల్సరీ తెలిసినవి నీ నాలెడ్జ్కి ఉన్నవి మాత్రమే రాయాలి. వైల్ రిపోర్టింగ్ అండర్ దిస్ క్లాస్ విత్ రిగార్డ్ టు నేచర్ అండ్ అమౌంట్ ఇన్వాల్వ్ ఆఫ్ ఫ్రాడ్ నోటీస్ ఆర్ రిపోర్టెడ్, ద ఆడిటర్ మే ఆల్సో కన్సిడర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటీరియాలిటీ అవుట్లైన్ ద ఆన్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. whether the company has entered any non-cash. సో కంపెనీ అనేది ఏమైనా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అయ్యొచ్చా ఎవరితో, డైరెక్టర్తో కానీ ఆర్ పర్సన్ కనెక్టెడ్ విత్ హిమ్ అంటే హిమ్ అంటే ఎవరికి, డైరెక్టర్తో కానీ. సో వెదర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 192 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 హ్యాస్ బీన్ కంప్లైడ్ విత్. సో సెక్షన్ 192 ఏం చెప్తుందంటే ఆఫ్ ద యాక్ట్ డీల్స్ విత్ రిస్ట్రిక్షన్. సో 192 ప్రకారం ఏం చెప్తుంది, 192 ప్రకారంగా కంపెనీ అనేది రిస్ట్రిక్షన్ చేస్తుంది ఎవరు నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎవరితో, డైరెక్టర్స్తో కానీ ఆ డైరెక్టర్స్తో కనెక్ట్ అయిన పర్సన్స్తో కానీ. సో ద సెక్షన్ ప్రొహిబిట్ ద కంపెనీ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు ఫాలోయింగ్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అన్లెస్ ఇట్ మీట్ ద కండిషన్స్ లెడ్ అవుట్ ఆఫ్ ద సెడ్ సెక్షన్. సో ఏమేమి అరేంజ్మెంట్ చేసుకోకూడదు, అండ్ అరేంజ్మెంట్ బై విచ్ ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ఇట్స్ హోల్డింగ్ కంపెనీ ఆర్ ఇట్స్ సబ్సిడరీ ఆర్ అసోసియేట్స్ ఆర్ పర్సన్ కనెక్టెడ్ విత్ ద కంపెనీ. సో క్యాష్ కంపెనీతో ఎంటర్ కాకూడదు, కంపెనీతో కానీ అసోసియేట్ కంపెనీ కానీ సబ్సిడరీ కంపెనీ కానీ హోల్డింగ్ కంపెనీతో కానీ అరేంజ్మెంట్ ఎంటర్ కాకూడదు. ఏవి డైరెక్టర్ అసెట్ని అక్వైర్ చేయడానికి కానీ ఆర్ ఇది అక్వైర్డ్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దెన్ క్యాష్ కానీ ఎక్కడ నుంచి, ఫ్రమ్ కంపెనీ నుంచి. అండ్ అరేంజ్మెంట్ బై విచ్ ద కంపెనీ అక్వైర్స్ ఆర్ ఈజ్ అక్వైర్డ్ టు అసెట్స్ ఫ్రమ్ కంపెనీ అదర్ దెన్ క్యాష్ ఫ్రమ్ సచ్ పర్సన్ ఆ డైరెక్టర్. సో కంపెనీ పర్చేస్ చేస్తుంది అనుకోండి, అరేంజ్మెంట్ డైరెక్టర్ అరేంజ్ చేసుకున్నా ఆర్ కంపెనీ అరేంజ్ చేసుకున్నా ఇవి కాకూడదు. అండ్ arrangement has discussed here above can only be entered by the company on fulfillment of conditions laid down under section 192 of the act which was under. సో 192లో కొన్ని కండిషన్స్ చెప్తారు, ఆ కండిషన్ ప్రకారమే ఎంటర్ కావాలి. ఒకటి, అరేంజ్మెంట్ ద కంపెనీ షుడ్ హ్యావ్ అబ్టైన్డ్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ సచ్ అరేంజ్మెంట్ త్రూ రిజల్యూషన్ ఆఫ్ ద కంపెనీ జనరల్ మీటింగ్. సో మెంబర్ దగ్గర నుంచి జనరల్ మీటింగ్ పెట్టి అప్రూవల్ తీసుకోవాలి, షేర్ హోల్డర్ దగ్గర తీసుకోవాలి. అండ్ సెకండ్, ఇన్ కేస్ ఆఫ్ కన్సర్న్ డైరెక్టర్స్ ఆర్ పర్సన్ కనెక్టెడ్ దేర్ విత్ ఇది ఆల్సో డైరెక్టర్ ఆఫ్ ఇట్స్ హోల్డింగ్ కంపెనీ అయితే ఏ సిమిలర్ అప్రూవల్ షుడ్ ఆల్సో బి అబ్టైన్ ఫ్రమ్ హోల్డింగ్ కంపెనీ త్రూ రిజల్యూషన్ అట్ ఈస్ జనరల్ మీటింగ్. సో హోల్డింగ్ కంపెనీ నుంచి కూడా తీసుకోవాలి. నెక్స్ట్, ద రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ అండర్ దిస్ క్లాస్ ఈజ్ ఆర్ ఇన్ 2 parts. సో రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ 2 parts ఉంటాయి. ఒకటి, ఫస్ట్ పార్ట్ రిక్వైర్డ్ టు auditor to report on whether the company has entered into any non-cash transaction with the director or any person connected with such director. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎవరైనా ఎంటర్ అయినారో అది చెప్తుంది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఆఫ్ ద క్లాస్ రిక్వైర్డ్ ద ఆర్డర్ టు రిపోర్ట్ వెదర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 192 ఆఫ్ ద యాక్ట్ హ్యాస్ బీన్ కంప్లైడ్ విత్. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేసినా లేదా, ఏంటి అప్రూవల్ కండిషన్ అంటే అప్రూవల్ తీసుకున్నా లేదా అనేది కంప్లైంట్ అయినా లేదా చెప్పాలి సెకండ్ పార్ట్కు. సో దేర్ ఫోర్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్లాస్ బికమ్స్ రిపోర్టబుల్ ఓన్లీ ఇఫ్ ద ఫస్ట్ పార్ట్ ఈస్ అఫర్మేటివ్. సో ఫస్ట్ పార్ట్ అఫర్మేటివ్ ఉంటేనే సెకండ్ పార్ట్లోకి మనం రావాల్సి వస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్, సచ్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్డ్ చేంజింగ్ ద అసెట్స్ ఆర్ లయబిలిటీస్ ఆఫ్ ఎ కంపెనీ బట్ నాట్ ఇన్వాల్వింగ్ క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్ హ్యాస్ డిఫైన్డ్ అండర్ AS 3. సో AS 3లో చెప్తుంది మనకి క్యాష్ గురించి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేస్తాం. మే బీ కన్స్ట్రక్టెడ్ ఇన్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. అట్ దిస్ పాయింట్ ఇట్ మే బీ అప్రోప్రియేట్ టు ఆల్సో రిఫర్ డెఫినేషన్ అండ్ డిస్కషన్ ఆన్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ ట్రాన్సాక్షన్ యాజ్ గివెన్ ఇన్ AS 3. Therefore, it may be situations where acquisition of assets take place in 1 year and a corresponding liability is created in the financial statement. So liability ఈ ఇయర్ అసెట్ని తీసుకొని లయబిలిటీని క్రియేట్ చేసి ద కరస్పాండింగ్ సెటిల్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఇయర్. ద సెట్ ట్రాన్సాక్షన్ విల్ నాట్ బి కన్సిడర్ హ్యాస్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఫర్దర్ మెర్జర్ అండర్. సో మనం ఏం చేసినామంటే అసెట్ని తీసుకున్నాము, లయబిలిటీగా క్రియేట్ చేసినాము, ఈ పర్సన్ నాకు పే చేయాల్సి ఉంది.
సో నెక్స్ట్ ఇయర్ సెటిల్మెంట్ ఉంది. సో దాన్ని మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్గా ట్రీట్ చేయకూడదు. మనం సెట్ ట్రాన్సాక్షన్ విల్ నాట్ బి కన్సిడర్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. ఫర్దర్ మెర్జర్ అండర్ కోర్ట్ scheme would be entered into subject to requisite approval of court would not be considered non cash. ఒక కోర్టు చెప్పింది మీరు ఇట్లా ఎంటర్ కానీ నువ్వు ఆ బిల్డింగ్ తీసుకో నువ్వు ఈ అసెట్ని చేయని చెప్పింది. సో అది కూడా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కిందకి వస్తుంది, కోర్టు చెప్పింది కాబట్టి. నెక్స్ట్ here the term person connected with the director has not been defined in the act or rules thereunder. So instead of term to any other person to whom director is interested, సో డైరెక్టర్ ఎవరితో అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో వాళ్ళందరూ వచ్చేస్తారు. ఆ తర్వాత Section 188 of the Act, which is reproduced has under and may be used as the reference point for the reporting under these classes. సో 185 కూడా ఇందులోకి వస్తుంది. ఏం చెప్తారు? ఎనీ డైరెక్టర్ ఆఫ్ ద లెండింగ్ కంపెనీ ఆర్ ఏ కంపెనీ విచ్ ఈజ్ ఇట్స్ హోల్డింగ్ కంపెనీ ఆర్ ఎనీ పార్ట్నర్ ఆర్ రిలేటివ్ ఆఫ్ ఎనీ సచ్ డైరెక్టర్. సో ఎనీ డైరెక్టర్ ఉంది, ఏది లెండింగ్ కంపెనీ కానీ కంపెనీ హోల్డింగ్ కంపెనీ కానీ ఆర్ ఎనీ పార్ట్నర్ రిలేటివ్ కానీ వీళ్ళందరూ రిఫరెన్స్ అంటే మనం 185ని రిప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ డైరెక్టర్కి సంబంధించి లెండింగ్ కంపెనీ ఉన్నప్పుడు దాని యొక్క హోల్డింగ్ కంపెనీ కానీ అలా పార్ట్నర్స్ కానీ ఆర్ రిలేటివ్ ఆఫ్ సచ్ డైరెక్టర్ కానీ ఎనీ ఫామ్ ఇన్ విచ్ డైరెక్టర్ ఆర్ రిలేటివ్ ఇదే పార్ట్నర్. సో డైరెక్టర్ ఉంది కానీ ఆ డైరెక్టర్ యొక్క పార్ట్నర్ రిలేటివ్ ఉంటే కానీ అండ్ ఎనీ ప్రైవేట్ కంపెనీ ఆన్ విచ్ ఎనీ సచ్ డైరెక్టర్ ఇది డైరెక్టర్ ఆర్ మెంబర్. సో ఆ డైరెక్టర్ వచ్చేసి మెంబర్గా కానీ డైరెక్టర్ కానీ ఇంకొక కంపెనీలో ఉంటే ఎనీ బాడీ కార్పొరేట్ హ్యాడ్ జనరల్ మీటింగ్ ఆఫ్ విచ్ నాట్ లెస్ దెన్ 25%. సో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అని చెప్తాము ఎప్పుడు నాట్ లెస్ దెన్ 25% హోల్డింగ్ చేస్తే ఆఫ్ టోటల్ ఓటింగ్ పవర్ మే బీ ఎక్సైజ్ ఆర్ కంట్రోల్ బై సచ్ డైరెక్టర్ ఆర్ 2 or more such directors together. Any body corporate, the board of directors, managing director or manager whereof is accustomed to act in accordance with director or instructions of the board or any director or directors of the lending company. Next, section 2 class 77 of the Companies Act 2013 read with rules 4 of companies. Specific definition ఏం చెప్తుంది? రూల్స్ 2014 ప్రకారం డిఫైన్ ద టర్మ్ రిలేటివ్ అంటే ఎవరు. యాజ్ పర్ 2 class 77లో చెప్తాము రిలేటివ్ అంటే ఎవరు అనేది. రిలేటివ్ విత్ రిఫర్ టు ఎనీ పర్సన్ మీన్స్ ఎనీ వన్ హూజ్ రిలేటెడ్ టు అనదర్. ఒక పర్సన్కి ఇంకొక పర్సన్ రిలేటెడ్ అని ఎప్పుడు అంటామంటే ఈఫ్ దే ఆర్ మెంబర్స్ ఆఫ్ హెచ్ఎఫ్. సో హెచ్ఎఫ్లో ఉన్న మెంబర్స్ అందరూ ఒకరికొకరు రిలేటివ్స్. నెక్స్ట్ దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. సో వాళ్ళు భార్య భర్తలు అయినప్పుడు. నెక్స్ట్ వన్ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు అదర్ ఇన్ సచ్ మేనర్ హ్యాస్ మే బి ప్రిస్క్రైబ్డ్ హ్యాస్ పర్ రూల్ 4 ఆఫ్ కంపెనీస్. రూల్ 2014 ఏ పర్సన్ షెల్ బి డీమ్డ్ టు బి రిలేటివ్ ఆఫ్ అనదర్ is of if he or she is related to another in the following manner namely. సో ఫాదర్ ఇంక్లూడింగ్ స్టెప్ ఫాదర్. సో ఫాదర్స్లో ఎవరెవరు వస్తారు? ఫాదర్ వస్తాడు అండ్ ఫాదర్ యొక్క స్టెప్ ఫాదర్ కూడా వస్తారు అండ్ తర్వాత మదర్ వస్తుంది అండ్ మదర్ యొక్క స్టెప్ మదర్ కూడా వస్తుంది. సన్ వస్తారు, సన్కి ఇంక్లూడింగ్ స్టెప్ సన్ కూడా వస్తారు. సన్స్ వైఫ్ వస్తుంది, డాటర్ వస్తారు, డాటర్కి స్టెప్ డాటర్ రావచ్చు అండి. డాటర్ వచ్చేసి ఓన్లీ డాటరే అండ్ డాటర్స్ హస్బెండ్ వస్తాడు, బ్రదర్ వస్తాడు, బ్రదర్ ఇంక్లూడింగ్ స్టెప్ బ్రదర్ వస్తాడు, సిస్టర్ వస్తాడు, సిస్టర్ వస్తాడు. సో అందరికీ స్టెప్స్ వస్తారు కానీ డాటర్కి స్టెప్స్ రారు. డాటర్ ఈజ్ ఏ యూనిక్ పర్సన్. దట్ అక్వైర్ సింపుల్లీ మీన్స్ టు కమ్ ఇన్ టు పొసెషన్ ఆఫ్ సంథింగ్. సో అక్వైర్ అంటే ఏమి? ఇక్కడ పొసెషన్ తీసుకోవడం, సంథింగ్ పైన పొసెషన్ తీసుకోవడం. సంథింగ్ అంటే పొసెషన్ తీసుకోవడం. అండ్ ఏ థింగ్ దట్ కెన్ నాట్ బి సోల్డ్ కెనాట్ బి అక్వైర్డ్. సో థింగ్ని సేల్ చేయాల్సిన అవసరం లేదు, అక్వైర్ చేయాల్సిన అవసరం లేదు. పొసెషన్ తీసుకున్నా కూడా అక్వైర్ కిందకి వచ్చేస్తుంది. దట్ ఈజ్ అన్ అక్విజిషన్ వుడ్ నెసెసరీ ఇన్వాల్వ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 parties. సో 2 parties ఉంటే చాలు. అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్ అండ్ అబ్లిగేషన్ ఇన్ ద థింగ్. సో ఒక థింగ్ పైన ఆ లైబిలిటీ రైట్స్ అబ్లిగేషన్ ట్రాన్స్ఫర్ అయితే చాలు. అండ్ ద సచ్ డైరెక్టర్ హియర్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద కంపెనీ అండ్ ద డైరెక్టర్ ఆర్ పర్సన్ కనెక్టెడ్ విత్ డైరెక్టర్. సచ్ డైరెక్టర్ ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు బీయింగ్ ఏ డైరెక్టర్ ఆఫ్ కన్సర్న్ కంపెనీ బట్ ఎక్స్టెండెడ్ ఏ డైరెక్టర్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ కావచ్చు, సబ్సిడరీ కంపెనీ కావచ్చు, అసోసియేట్ కంపెనీ కావచ్చు అండర్ ఏ క్వశ్చన్. సో క్యాష్ కంపెనీస్ కావచ్చు, కంపెనీ కావచ్చు, అసోసియేట్ కంపెనీ కావచ్చు, సబ్సిడరీ కంపెనీ కావచ్చు, హోల్డింగ్ కంపెనీలో కావచ్చు. హ్యాస్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 192 అని చెప్తారు. సెక్షన్ 192లో ద అక్విజిషన్ బై ఆర్ ఫ్రమ్ ద కంపెనీ హ్యాస్ టు బి డీల్డ్ దట్ ఆఫ్ అన్ అసెట్స్. ఫర్దర్ ద టర్మ్ అసెట్స్ షుడ్ బి construed to have the same meaning as described in the framework for preparation and presentation of financial statements. Financial statement issued by the Institute of Chartered Accountants of India. The auditor would need to evaluate whether the subject matter of acquisition by or from the company satisfy the characteristics of assets. So 192 ప్రకారం అసెట్ అనేది సాటిస్ఫై చేసిందా లేదా క్యారెక్టరిస్టిక్స్ అనేది చూసుకుంటే చాలు. నెక్స్ట్ ఆడిట్ ప్రొసీజర్ అండ్ రిపోర్టింగ్.
ఫర్ రిపోర్టింగ్ ద ఫస్ట్ leg ఆఫ్ రిపోర్టింగ్ క్లాస్ వచ్చేసి ద స్టార్టింగ్ స్టెప్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ కుడ్ బి obtaining management representation has to whether the company has undertaking any non-cash transaction with the director or person connected with the director. సో ఫస్ట్ డైరెక్ట్ మేనేజ్మెంట్ యొక్క రిప్రజెంటేషన్ని తీసుకోండి. సార్ మీరు ఏమన్నా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ సెంటర్ అయినా ఎవరైనా డైరెక్టర్స్ని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ సెంటర్ అన్నారా అని మేనేజ్మెంట్ని అడగాలి. అండ్ మేనేజ్మెంట్ వచ్చేసి ఆఫ్ సచ్ దానికి సంబంధించి ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయండి యాజ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నాన్ సచ్ ట్రాన్సాక్షన్ యాజ్ వెల్ as పర్సన్స్ ఎవరు కనెక్ట్ అయినారని తీసుకోవాలి. సో హియర్ పర్సన్ కనెక్టెడ్ విత్ డైరెక్టర్ ఫామ్ నెంబర్ MBP1 నోటీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై డైరెక్టర్ ఆర్ ఫైల్ పర్సూయెంట్ టు ద కంపెనీ. సో MBP1 అనేది ఫైల్ చేయాలి ఎవరైతే పర్సన్ కనెక్టెడ్ విత్ డైరెక్టర్ ఉంటాడో. నెక్స్ట్ వేరే హ్యాస్ అక్విజిషన్ బై ఆర్ ఫ్రమ్ కంపెనీ MBP2 ఫైల్ చేసేది కంపెనీ సైడ్ నుంచి. ఎప్పుడు రిజిస్టర్ ఆఫ్ లోన్స్ కానీ గ్యారంటీ సెక్యూరిటీ అక్విజిషన్ కానీ మేడ్ బై ద కంపెనీ అండ్ ఫైల్ పర్సూయెంట్ ఆఫ్ కంపెనీస్. నెక్స్ట్ MBP1 అయిపోయింది, 2 అయిపోయింది అండ్ 4 ఫైల్ చేస్తాము. ఇప్పుడు రిజిస్టర్ ఆఫ్ కాంటాక్ట్స్ కానీ తీసుకుంటే విత్ రిలేటెడ్ పార్టీ అండ్ కాంటాక్ట్స్ అండ్ బాడీస్ ఎసెట్రా విచ్ డైరెక్టర్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫైల్ పర్సన్ టు కంపెనీస్. ఇయర్ మూమెంట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ రిజిస్టర్ని చూడండి. అండ్ తర్వాత మినిట్స్ బుక్ని చూడండి. జనరల్ మీటింగ్ జరిగిందా లేదా, మీటింగ్స్ ఆఫ్ డైరెక్టర్ జరిగిందా లేదా, రిపోర్ట్స్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్. సో మనం యాన్యువల్ జనరల్ మీటింగ్లో అప్రూవల్ తీసుకోవాలని చెప్పినాం కదా, సో అవి జరిగినావా లేదా చూసుకోవడానికి రిపోర్ట్స్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్లో రిపోర్ట్ చేసినా లేదా. నెక్స్ట్ 59 question reporting of accounts on court of tribunal. So a tribunal order under section 130 of Companies Act state that సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కోర్ట్ అనేది ట్రిబ్యునల్ వచ్చేసి రీఓపెనింగ్ సెక్షన్ 30 ప్రకారంగా కంపెనీకి దట్ కంపెనీ షెల్ నాట్ సెక్షన్ 130 ప్రకారంగా కంపెనీ అనేది దాని యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్ని రీఓపెన్ చేయకూడదు ఆర్ నాట్ రికాస్ట్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్లెస్ అన్ అప్లికేషన్ ఇన్ దిస్ రిగార్డ్ మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఆర్ సెబీ and any statutory regulatory body authority or person concerned and in order made by the court or competent jurisdiction of the tribunal or tribunal to effect that Jain Limited has turnover వచ్చేసి. సో ఎవరికొకరికి అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళు కానీ పర్మిషన్ ఇచ్చింటే టు వాళ్ళ కండిషన్ని సాటిస్ఫై కాకపోవడం ఆ కంప్లైంట్ కాకపోవడం ఉంటే వాళ్ళకి పర్మిషన్ పెట్టుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్ని రీఓపెనింగ్ చేసుకోవచ్చు. నౌ కంపెనీ వచ్చేసి జైన్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది. దాని యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి 350 crores ఉన్నాయి అండ్ హ్యాస్ బీన్ ఇన్ టు లాసెస్ ఫర్ లాస్ట్ 2 years. And operations of the company are good. Due to some technology changes, the company started facing competition and hence started incurring losses. The company plans to revive in the next 1 to 2 years with the improvement of its process. During the year ended 31st March 2019, the management of the company came across certain transactions relating to financial year 31st March 2018 which were erroneously misstated to the accountant firm. So this would result into losses and hence the management is considering to take this is the right financial year and for that purpose to reopen its accounts for the financial year ended 31st March 2018 please advise. సో అడ్వైజ్ చేయండి. ఈ మేనేజ్మెంట్ తీసుకునే యాక్షన్ అనేది కరెక్టా కాదా అంటే ఏమని ఈ మేనేజ్మెంట్ ఇక్కడ 1 or 2 yearsని రివైవల్ చేయాలి అనుకుంటుంది. సో during year end 2019, management of the company came across certain transactions relating to financial year which was erroneously misstated to be accounted. So this would result into loss and hence management is considering to take the right financial year and reopen its account. So అదంతకదే ఓన్ చేయకూడదు. సో యాక్షన్ ఏదైతే మేనేజ్మెంట్ తీసుకుంది అది నాట్ కరెక్ట్. సో ద మేనేజ్మెంట్ ద పొజిషన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఈజ్ కరెక్ట్ కాదు, పొజిషన్ కరెక్ట్ కాదు అండ్ ద యాక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ వుడ్ హ్యావ్ కరెక్ట్ కాదు, ద యాక్షన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో దాని అంతకే దాన్ని పెట్టుకోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. రింబీ లిమిటెడ్ అనేది సెటప్ చేసింది. ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సెటప్ చేసింది. సబ్సిక్వెంట్లీ కన్వర్ట్ చేసింది పబ్లిక్ కంపెనీకి. సో ప్రైవేట్ నుంచి పబ్లిక్కి కన్వర్ట్ చేసింది. ద కంపెనీ మేనేజ్మెంట్ ప్లాన్ ఆఫ్ ఎక్స్పాన్షన్ బట్ ద బిజినెస్ వాజ్ నాట్ గ్రోయింగ్ ఇన్ ఆర్గానిక్ మేనర్. కంపెనీ ప్లాన్ ఏమంటే ఎక్స్పాన్షన్కి బిజినెస్కి గ్రోయింగ్ కావడం లేదు ఆర్గానిక్ మేనర్లో. Therefore, the management decided to acquire the competitor during the financial year ended 31st March 2019. The company acquired 2 companies in India. So, company ఏమనుకుంటుంది 2 companiesని అక్వైర్ చేయాలి అనుకుంటుంది ఇండియాలో అండ్ ఫ్రాన్స్లో ఇన్ సెప్టెంబర్ 2018 అండ్ జనవరిలో రెస్పెక్టివ్లీ. ద కంపెనీ కంట్రోల్స్ బోత్ దిస్
companies has per criteria laid down in Companies Act 2013 as well as applicable accounting standards. So company control చేస్తుంది both companies ని criterias ని and applicable accounting standards ని. The management started discussions with the auditor regarding the audit, wherein it was also pointed out by the auditor that the management should also prepare consolidated financial statements. సో ఏమనుకుంటుంది, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా ప్రిపేర్ చేయాలనుకుంటుంది. ఇఫ్ దే వాంట్ మేనేజ్మెంట్ నీడ్ టు యువర్ అడ్వైస్ ఆన్ ద సేమ్. సో మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా ఫైల్ చేయాలి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి, ఎప్పుడైతే అది సబ్సిడరీ అసోసియేట్స్ ఉన్నాయంటే ఆ కేసులో. సో మేనేజ్మెంట్ మస్ట్ prepare the financial funds as per Companies Act 2013. So option A is the correct answer. Next question number 61. ఇక్కడ కే ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ప్రొవైడింగ్ మార్కెట్ సపోర్ట్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది ఎవరికి, దాని యొక్క పేరెంట్ కంపెనీకి సంబంధించి అండ్ బేస్డ్ ఆన్ ఇయర్లాండ్ వేరే కంట్రీలో ఉంది. అండ్ కంపెనీ ఒక ఆపరేషన్ వచ్చేసి నాట్ లార్జ్ అండ్ హ్యావ్ రిమైన్డ్ స్టేబుల్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. రీసెంట్లీ పేరెంట్ కంపెనీ వాజ్ అక్వైర్డ్ బై అనదర్ కంపెనీ. ఏమైంది, పేరెంట్ కంపెనీని అక్వైర్ చేసినారు అనదర్ కంపెనీకి. అండ్ ద న్యూ ఇన్వెస్టర్ వాంటెడ్ టు రీఅసెస్ వెదర్ ద కంపెనీ ఇన్ ఇండియా షుడ్ కంటిన్యూ ఆర్ షుడ్ బి షట్ డౌన్ కన్సిడరింగ్ ద లీగల్ కంప్లైంట్స్. ఇట్ వాజ్ అడ్వైజ్డ్ టు ద న్యూ ఇన్వెస్టర్ దట్ ద కంపెనీ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎల్ఎల్పి. సో ఇప్పుడు ఏమనుకుంటుంది, కంపెనీ అనేది ఇండియాలో కంటిన్యూ కాలేకుంది అండ్ షట్ డౌన్ చేద్దాం అనుకుంటుంది లీగల్ కంప్లైంట్స్కి. తర్వాత ఒక ఇన్వెస్టర్ వచ్చేసి మనం కంపెనీని ఎల్ఎల్పిగా కన్వర్ట్ చేద్దాం అని అన్నాడు. ఇన్ డిసెంబర్ 2018 ద మేనేజ్మెంట్ డిసైడెడ్ దే వుడ్ గెట్ కంపెనీ కన్వర్టెడ్ ఇంటూ ఎల్ఎల్పి అండ్ ఆల్సో డిస్కస్ ద మ్యాటర్స్ విత్ ద స్టాట్యూటరీ ఆడిటర్. ద మేనేజ్మెంట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ that the LLP conversion would get completed by February 19 and want that the auditor should audit a financial statement of the LLP at the year end because conversion is only an administrative process and hence it would be not impact their work. So at the financial year end కి ఆడిట్ చేపిద్దామని అనుకుంటుంది. అది ఎంత అంటే మొత్తం అడ్మినిస్ట్రేటివ్ వర్కే ఉంటుంది కాబట్టి. సో ఆడిటర్ వచ్చేసి ఆడిట్ చేయాలి కంపెనీకి బిఫోర్ కన్వర్షన్ ముందర చేయాలి అండ్ తర్వాత న్యూ ఆడిటర్ని అపాయింట్ చేయాలి ఎల్ఎల్పిగా కన్వర్ట్ అయిన తర్వాత సపరేట్లీగా. సో ప్రైవేట్ కంపెనీని కన్వర్షన్కి ముందర ఒకసారి చేయాలి అండ్ ఎల్ఎల్పి అయిన తర్వాత మళ్ళీ న్యూ ఆడిటర్గా అపాయింట్మెంట్ చేయాలి. ఆ ఆప్షన్ ఆడుందో చూడండి. సో ప్రీవియస్ ఆడిటర్ని ఒకసారి చేయాలి బిఫోర్ కన్వర్షన్కి అండ్ ఎల్ఎల్పికి సపరేట్గా. సో ఈడని చూడండి, ఆప్షన్ సి ద కరెక్ట్ ఆన్సర్. ఏముంది, ద ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ షుడ్ ఆడిట్ ద కంపెనీ బిఫోర్ ఇట్స్ కన్వర్షన్. బిఫోర్ కన్వర్షన్ కాకముందుకు ఒకసారి చేయాలి అండ్ దెన్ న్యూ ఆడిటర్ ఫర్ ఎల్ఎల్పి వుడ్ ఆడిట్ ఎల్ఎల్పి సపరేట్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. ఏజే ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి ఇన్కార్పొరేట్ అయింది ఎప్పుడు, ఆన్ 21 March 2018 అండ్ హ్యాస్ లిమిటెడ్ ఆపరేషన్స్ ఉన్నాయి. హవెవర్ క్యాపిటల్ induction in the company was huge because it would be capital intensive. సో లిమిటెడ్ కంపెనీ వచ్చేసి ఇన్కార్పొరేట్ ఎప్పుడైంది 21 March 2018 లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ తర్వాత క్యాపిటల్ ఇండక్షన్ చేసినారు కంపెనీకి యూజ్గా బికాస్ ఇట్ వుడ్ బి క్యాపిటల్ ఇంటెన్సివ్ కాబట్టి. ద కంపెనీ ఈజ్ in the process to set up a plant in Karnataka which should be completed 31st May 2019. సో కంపెనీ యొక్క ప్రాసెస్ సెటప్ మొత్తం ప్లాంట్ వచ్చేసి కర్ణాటకలో చేసినారు. కంప్లీట్ ఎప్పుడైంది 31st May 2019 కంప్లీట్ అయింది. ద కంపెనీస్ మేనేజ్మెంట్ ప్రిపేర్ చేసినారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని 31st March 2019 అండ్ ఆడిటర్ వార్ ఆల్సో కాల్డ్ టు స్టార్ట్ ద వర్క్ ఇన్ April 2019 ఆడిటర్ వర్క్ని స్టార్ట్ చేసుకున్నాడు అండ్ ఆడిటర్ వుడ్ బీ ఏబుల్ టు కంప్లీట్ దర్ వర్క్ ఇన్ 31st May 2019 అండ్ అకార్డింగ్లీ వుడ్ ఇష్యూ దర్ ఆడిట్ రిపోర్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ June 2019 యాజ్ పర్ the plan agreed with the management key. The auditor have some observations related to preparation of financial statements which are not compliant with Schedule 3 and most importantly the point related to capitalization of plant and machinery and his financial statement for the year ended 31st March. Please suggest which of the following statement is correct. So ఫుల్ కంప్లైంట్స్ అనేది చేయాలి షెడ్యూల్ 3 ప్రకారంగా అండ్ ప్లాంట్ ఏమన్నా ఉంటే వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉంటే అది వర్కింగ్ ప్రోగ్రెస్లోనే పెట్టాలి, క్యాపిటల్ వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్లో పెట్టాలి. సో అది ఎక్కడ ఉందో చూడండి. ఇప్పుడు మనం మిడిల్లో ఉంది కాబట్టి వర్కింగ్ ప్రోగ్రెస్ చూసుకోవాలి. సో ఆప్షన్ సిలో ఉందంట. సో దిర్ షుడ్ బి ఫుల్ కంప్లైంట్స్ కావాలి షెడ్యూల్ 3 ప్రకారంగా. ప్లాన్ షుడ్ బి కెప్ట్ ఇన్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో పెట్టుకోవాలి. సిడబ్ల్యూఐపీ అంటే క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాజ్ పర్ షెడ్యూల్ 3 ప్రకారంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. వాట్ ఇస్ దర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 63? ఎస్హెచ్ఆర్డి ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి ఎంగేజ్ అయింది బిజినెస్లో ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ కన్సల్టెన్సీ బిజినెస్లో. తర్వాత కంపెనీ వచ్చేసి హ్యాడ్ టర్న్ ఓవర్ వచ్చేసి 2000 crores ఉంది. సో దాని టర్న్ ఓవర్ ఎంత ఉంది 2000 crores ఉన్నాయి. బట్ ప్రాఫిట్ మార్జిన్ వాజ్ వెరీ నాట్
గుడ్ యాజ్ కంపేర్ టు ఇండస్ట్రీ స్టాండర్డ్స్తో చూసుకుంటే. ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ 31st March 2019కి ద కంపెనీ ప్రపోజ్డ్ అపాయింట్మెంట్ హ్యాజ్ ఇట్స్ స్టాట్యూటరీ ఆడిటర్ని అపాయింట్ చేయాలనుకున్నది. ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 31st March 2019కి ద కంపెనీ ప్రపోజ్డ్ appoint of statutory auditor had its general meeting. However, remuneration was not finalized, so remuneration finalization చేయలేదు. The statutory auditor completed the engagement formalities, including engagement letter between the company and the auditor, and it was decided the engagement letter be signed without fee. So without fee లేకుండానే engagement లెటర్ని సైన్ చేద్దాం అనుకుంటున్నాను. విత్ ద క్లాస్ దట్ ద ఫీ బి మ్యూచువల్లీ డిసైడ్. తర్వాత ఫీని డిసైడ్ చేద్దాము అనుకుంటున్నాను. సో ఆ ఎంగేజ్మెంట్ లెటర్ అనేది వ్యాలిడే కాదంటే ఎస్ వ్యాలిడే అవుతుంది. రిమైనింగ్ అన్నీ ఉంటాయి చాలు. ఎంగేజ్మెంట్ లెటర్లో మనకి ఏముండాలి, ఎంగేజ్ లెటర్మెంట్ విత్ సచ్ అరేంజ్మెంట్ ఈజ్ వ్యాలిడ్. ఎంగేజ్మెంట్ లెటర్లో మనకి ఏముండాలి, మెయిన్గా ఏముండాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది మేనేజ్మెంట్ వాళ్ళు ప్రిపేర్ కావాలి. ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమి, ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఒకటి, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏమి, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏమి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఫర్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఉన్నవా లేవా అని అడగడానికి. తర్వాత ఇంకొక లాస్ట్ వచ్చేసి ఫామ్ అండ్ కంటెంట్ అనేది ఉండాలి. ఎట్లా ఉండాలని దాని గురించి అవి మెయిన్ 5 ఉంటే చాలు. ఎంగేజ్మెంట్ లెటర్లో ఫీజు గురించి డిస్కషన్ ఏమైనా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. వాట్ ఈస్ దేర్ ఇన్ 64? లా ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఆఫ్ పియర్ లిమిటెడ్ ఇన్క్లూడ్స్ 39.61 crores ఆఫ్ ఎర్త్ రిమూవింగ్ మిషన్ ఆఫ్ అవుట్డేటెడ్ టెక్నాలజీ విచ్ హ్యాస్ బీన్ రిటైర్డ్ ఫ్రమ్ యాక్టివ్ యూజ్ నుంచి రిటైర్ అయింది అండ్ హ్యాస్ బీన్ కెప్ట్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ నాక్ డౌన్. దస్ అసెట్స్ అపియర్ హ్యాట్ రెసిడ్యువల్ వాల్యూ అండ్ హ్యాస్ బీన్ లాస్ట్ ఇన్స్పెక్టెడ్ 7 years బ్యాక్. సో ఎప్పుడో 7 years బ్యాక్ ఈ ఇన్స్పెక్ట్ చేసిన అంట. మామూలుగా ఫిక్స్డ్ అసెట్స్ని రీజనబుల్ పీరియడ్లో వెరిఫికేషన్ చేయాలి. రీజనబుల్ పీరియడ్ అంటే 3 years. ఇక్కడ క్లాస్ 1 పేరా 3 ఆఫ్ క్యారో 2020 అప్లికబుల్లోకి వస్తుంది. అండ్ అది ఎట్లా సెక్షన్ 143 సెక్షన్ ప్రకారంగా మనం రిపోర్టింగ్ చేయాలి. ద ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు స్పెసిఫికలీ ఇన్క్లూడ్ సర్టన్ మ్యాటర్స్ యాజ్ పర్ క్యారా 2020 and under section 143 of Companies Act 2013. According to class 1 of CARO 2020, CARO 1లో ఏ ఉంటుంది. ఫస్ట్ ఏమి ఆటో ఏం చేయాలి, కామెంట్ చేయాలి. దాని మీద వెదర్ ద కంపెనీస్ మెయింటైనింగ్ ప్రాపర్ రికార్డ్స్ షోయింగ్ ఫుల్ పర్టికులర్స్ ఇంక్లూడింగ్ క్వాంటిటేటివ్ డీటెయిల్స్ అండ్ సిచ్యువేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. సో క్వాంటిటేటివ్ డీటెయిల్స్ని అండ్ ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడ సిచ్యువేట్ అయినాయి వీటన్నిటిని ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నా లేనా అనేది దానిపైన కామెంట్ చేయాలి ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ది వచ్చేసి వెదర్ దిస్ ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయని చెప్తున్నావో హ్యావ్ బీన్ ఫిజికల్లీ వెరిఫైడ్ బై ద మేనేజ్మెంట్ అట్ రీజనబుల్ ఇంటర్వెల్లో ఫిజికల్లీ వెరిఫై చేస్తున్నా లేదా. అండ్ వెదర్ ద ఎనీ మెటీరియల్ డిస్క్రిపెన్సీ ఆర్ నోటీస్ ఆన్ సచ్ వెరిఫికేషన్ అండ్ ఇఫ్ సో వెదర్ ద సేమ్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ డీల్ విత్ బుక్స్ ఆఫ్ అకౌంట్లో ప్రాపర్లీగా డీల్ చేస్తున్నా లేదా. ఇన్ ద గివెన్ కేసులో వచ్చేసి పియర్ లిమిటెడ్ అనేది ఇంటెన్షన్ టు సెల్ ఇట్స్ ఎర్త్ మూవింగ్ మిషన్ ఆఫ్ అవుట్డేటెడ్ టెక్నాలజీ విచ్ హ్యావ్ బీన్ రిటైర్డ్ ఫ్రమ్ యాక్టివ్ యూజ్ అండ్ హ్యాడ్ been kept for disposal after knockdown and these assets are appearing at residual value. Further inspection of such machines వచ్చేసి రిటైర్ అయినవి done 7 years back కాబట్టి is not compliance with CARO number. So hence the fact should be disclosed in the audit report under para 3 of CARO 2020. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. మిసెస్ PCO అండ్ కో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ స్టార్టర్ వేరియస్ కేటగిరీ ఆఫ్ కంపెనీస్కి అండ్ బాడీ కార్పొరేట్కి ఆడిట్ చేస్తున్నాడు. ఎక్సైజింగ్ పవర్స్ కన్ఫర్డ్ అండర్ subsection 2 and 4 of section 132 of Companies Act. The central government made the National Financial Reporting Authority. So NFIR గురించి వచ్చింది. అండ్ ద ఆడిటర్ ఫ్రమ్ 6 your guidance on the applicability of this category of companies body corporate. సో NFIR రూల్స్ ఎప్పుడు అప్లికబుల్ అవుతాయి అనేది ఆడిటర్ నిన్ను అడుగుతున్నారు. సో యాజ్ ఫర్ NFIR హ్యాస్ ఫుల్ పవర్స్ టు మానిటర్ అండ్ ఎన్ఫోర్స్ కంప్లైన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ స్టాండర్డ్స్. సో ఒక కంపెనీ వచ్చేసి అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఆడిటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ని ఫాలో అయిందా లేదా చెక్ చేసుకోవడానికి NFRAకి ఫుల్ పవర్స్ ఉన్నవి. యాజ్ పర్ సెక్షన్ 132 ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు వాళ్ళు కావాలనుకుంటే. సో the auditor the following class of companies and body corporates. సో ఈ క్లాస్ ఆఫ్ కంపెనీస్కి క్లాస్ ఆఫ్ బాడీ కార్పొరేట్స్కి NFIR చెక్ చేసుకోవచ్చు. ఎవరంటే ఫస్ట్ ఏదైతే కంపెనీ హూ సెక్యూరిటీస్ లిస్టెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియాలో కానీ అవుట్ సైడ్ ఇండియా కంపెనీ అనేది లిస్టింగ్ అయిందనుకోండి వాళ్ళని బుక్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఆ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ని వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేసినా లేదా అనేదాన్ని చెక్ చేయొచ్చు NFRA. నెక్స్ట్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఒకవేళ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిపోయింది తర్వాత unlisted public company having paid up share capital not less than 500 crores అంటే
not less than 500 crores or having annual turnover not less than 5,000 crores or aggregate outstanding debentures deposit not less than 500 crores. సో 500 crores. సో పేడప్ సో ఇక్కడ వద్దాం మీకు క్లారిటీ వస్తుంది. పేడప్ షేర్ క్యాపిటల్ వచ్చేసి మీకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 crores ఉంటే ఆర్ యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 crores ఉంటే ఆర్ తర్వాత బారోయింగ్స్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 crores ఉంటే సో ఈ మూడుగానే ఉంటే వాళ్ళు ఎన్ఎఫ్ఆర్ రూల్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఏవి అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీకి 500, 1000, 500. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ కానీ బ్యాంకింగ్ కంపెనీ కానీ ఆర్ కంపెనీ ఎంగేజ్ ఇన్ జనరేషన్. సో ఏ కంపెనీస్ బ్యాంకింగ్ కంపెనీ కానీ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ కంపెనీ ఏదైతే జనరేటింగ్ ఉందో సప్లయింగ్ ఆర్ ఎలక్ట్రిసిటీ కంపెనీ గవర్న్డ్ బై స్పెషల్ యాక్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ ఆర్ బాడీ కార్పొరేట్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద యాక్ట్ అకార్డింగ్ టు BCDEF ఆఫ్ సెక్షన్ 1 క్లాస్ 4 ఆఫ్ యాక్ట్ ప్రకారంగా. నెక్స్ట్ ఎనీ బాడీ కార్పొరేట్ ఆర్ కంపెనీ ఆర్ పర్సన్ ఆర్ ఎనీ క్లాస్ ఆఫ్ బాడీ కార్పొరేట్స్ ఆర్ కంపెనీస్ ఆర్ పర్సన్స్ ఆన్ రిఫరెన్స్ మేడ్ టు ద NFRA బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని గుర్తుపెట్టుకొని NFRA అప్లికబుల్ చేయాలని ఏదైనా కంపెనీకి ఆ కంపెనీకి అప్లికబుల్ అవుతాయి. అండ్ ఏ బాడీ కార్పొరేట్. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ బాడీ కార్పొరేట్. బాడీ కార్పొరేట్ అంటే కంపెనీ అనేది రిజిస్టర్ అయింది అనుకోండి ఇండియాలో, దాన్ని బాడీ కార్పొరేట్ అంటాము. ఆ బాడీ కార్పొరేట్ అనేది యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్ అయితే అది కంపెనీస్ యాక్ట్, అది కంపెనీ అంటాము. సో కంపెనీ అంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయితే కంపెనీ అంటాము. కంపెనీ ఒక ఎంటిటీ అనేది రిజిస్టర్ అయింది అనుకోండి అది బాడీ కార్పొరేట్ అంటాము. ఇంకార్పొరేట్ ఆ రిజిస్టర్ అవుట్ సైడ్ ఇండియా, ఒకవేళ అవుట్ సైడ్ ఇండియాలో రిజిస్టర్ అయ్యంటే బాడీ కార్పొరేట్ అంటాము. అండ్ ఈ విచ్ ఈజ్ ఏ సబ్సిడరీ అసోసియేట్ ఆఫ్ ఎనీ కంపెనీ ఆర్ బాడీ కార్పొరేట్ ఇన్కార్పొరేట్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. సో అవుట్ సైడ్ కంపెనీకి సంబంధించి ఈ ఇన్సైడ్లో ఒక కంపెనీ ఉందనుకోండి, రిఫర్డ్ ఇన్ క్లాస్ 2A to D అబోవ్ ఇఫ్ ద ఇన్కమ్ ఆర్ నెట్వర్క్ ఆఫ్ సచ్ కంపెనీ exceed 20% ఆఫ్ ద కన్సాలిడేటెడ్ నెట్వర్క్ ఆఫ్ సచ్ కంపెనీ బాడీ కార్పొరేట్ యాజ్ కిమెస్. సో అంటే ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న కంపెనీ పైన చెప్పిన దాని ప్రకారం ఈ అన్లిస్టెడ్ ఉందనుకోండి, ఇవన్నీ అప్లికబుల్ అయ్యి ఆర్ ఇవన్నీ అప్లికబుల్ కానీ 20 కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ బ్యాంకింగ్ కంపెనీ కానీ జనరేటింగ్ కంపెనీ కానీ ఉందనుకోండి, ఈ బిగ్ కంపెనీలో ఉండి దాన్ని 20% కన్నా కన్సాలిడేటెడ్ ఇన్కమ్లో ఉంటే వాటికి కూడా NFRA రూల్స్ అప్లికబుల్ అవుతాయి. ఏవేవి అప్లికబుల్ అయితే లిస్టెడ్ కంపెనీకి అండ్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీకి పేడప్ షేర్ క్యాపిటల్ బారోయింగ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 crores ఉన్నప్పుడు అండ్ టర్న్ ఓవర్ వచ్చేసి 1000 crores ఉన్నప్పుడు. బిగ్ కంపెనీ దట్ ఈస్ బ్యాంకింగ్ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కంపెనీ అండ్ ఎనీ బాడీ కార్పొరేట్ పర్సన్స్ ఎవరైనా బాడీ కార్పొరేట్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే అండ్ బాడీ కార్పొరేట్ అవుట్ సైడ్ కంపెనీకి సంబంధించి ఇన్సైడ్లో ఒక కంపెనీ ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ MM Limited ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ 31st March 2019 యువర్ ఆడిట్ టీమ్ యాజ్ ఐడెంటిఫై ద ఫాలోయింగ్ మ్యాటర్. ఏం ఐడెంటిఫై చేసింది? ఆల్ అమౌంట్స్ 4 lakhs per month ఫర్ ద మార్కెటింగ్ సర్వీస్ రెండర్ హీస్ పేడ్ టు మిసెస్ MG అసోసియేట్స్కి పార్ట్నర్షిప్ ఫర్మ్కి ఇన్ విచ్ డైరెక్టర్ ఆఫ్ MM Limited ఈజ్ ఆల్సో ఏ మేనేజింగ్ పార్ట్నర్ విత్ ఏ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ 30%. బేస్డ్ ఆన్ ద ఇండిపెండెంట్ అసెస్మెంట్ ద కన్సిడరేషన్ పేడ్ ఈజ్ హయ్యర్ దెన్ ద ఆర్మ్స్ లెంత్ ప్రైస్ 30%. బేస్డ్ ఆన్ an independent assessment the consideration paid is higher than the arm's length pricing. సో ఇక్కడ ఏం జరుగుతుంది? 4 lakhs per month పే చేస్తున్నాం ఎవరు? మార్కెటింగ్ సర్వీసెస్కి, MG అసోసియేట్స్కి ఫర్మ్కి, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇన్ విచ్ డైరెక్టర్ వచ్చేసి మేనేజింగ్ పార్ట్నర్ ఉన్నవాడు. సో రిలేటివ్ పార్ట్నర్ ఫర్మ్ ఉన్నాడు కాబట్టి మనం ఎక్కువ పే చేస్తున్నాము. 30% ప్రాఫిట్ షేరింగ్ ఉంది. అండ్ ఇండిపెండెంట్ అసెస్మెంట్లో చూసుకుంటే 1.5 పడుతుంది. ఆర్మ్స్ లెంత్ ప్రైస్ కంటే 1.5 ఎక్కువ పే చేస్తున్నాం. వాళ్ళ ద ట్రాన్సాక్షన్ ఆర్ అకౌంటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్ ఆన్ ద అమౌంట్ పేడ్. నో సపరేట్ డిస్క్లోజర్ హీస్ మేడ్. సో సపరేట్ డిస్క్లోజర్ అనేది మేడ్ చేయలేదంట. యాజ్ పర్ క్లాస్ 13th ఆఫ్ క్లాస్ 13 ఆఫ్ పారా 3 క్లాస్ 13 ఆఫ్ పారా 3 క్యారో 2020 ప్రకారంగా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఉంటే మనం డిస్క్లోజ్ చేయాలి. అండ్ ఇయర్ ద ఆల్ ట్రాన్సాక్షన్ విత్ రిలేటెడ్ పార్టీ వెదర్ all transaction with related party has complies with section 177, 188 of Companies Act. So related party transaction జరిగిన అనుకోండి section 177 and 188 కంప్లై అయినామా లేదా, అండ్ వేర్ అప్లికబుల్ అండ్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ డిస్క్లోజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో అప్లికబుల్ అయ్యి అండ్ కంప్లై అయ్యి అండ్ డిస్క్లోజర్ చేసినామా లేదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ రిక్వైర్డ్ బై అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారంగా
చేసినామా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ దేర్ ఫోర్ డ్యూటీ ఆఫ్ ఆడిటర్ అండర్ దిస్ రిపోర్ట్. ఈ డ్యూటీ ఏమి, వెదర్ ఆల్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ పార్టీ కంప్లైంట్ అయినా లేదా సెక్షన్ 177 188ని వెదర్ రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్. సో కంప్లైంట్ కావాలి ఫస్ట్, తర్వాత డిస్క్లోజ్ చేయాలి రిక్వైర్డ్ బై రిలవెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం 18 ప్రకారం హ్యాస్ మే బి అప్లికబుల్ ఆర్ డిస్క్లోజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇన్ ద ఇన్సిడెంట్ కేస్ ఎంజీ అసోసియేట్స్ వచ్చేసి ఇది రిలేటెడ్ పార్టీ అండ్ ఆల్సో రెండరింగ్ marketing services to MM Limited in return of consideration of 4 lakhs which is a related party transaction. So no separate disclosure has been made in the notes to account in this context which was required to be made in view of above. Auditor shall report under the above class as under. So first ఏం disclose చేయాలి, నేచర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ డిస్క్లోజ్ చేయాలి. అండ్ అండర్లైనింగ్ ట్రాన్సాక్షన్స్ ఏం తీసుకున్నారు, ఎంజీ అసోసియేట్స్ ఇది పార్ట్నర్ ఫర్మ్ విచ్ ఏ డైరెక్టర్, సో ఆల్సో మేనేజింగ్ డైరెక్టర్. సో ఫస్ట్ నేచర్ అని చెప్తున్నాం, ఎట్లా రిలేటెడ్ పార్టీ అవుతారు అనేది. నెక్స్ట్ విత్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో వచ్చేసి 30% ఉన్నారు. ఆఫ్ 4 lakhs తీసుకున్నారు ఎంజీ అసోసియేట్స్కి వచ్చేసి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్, ఈ ట్రాన్సాక్షన్ జరిగింది. నెక్స్ట్ అమౌంట్ ఇన్వాల్వ్ ఏమి, ఫస్ట్ నేచర్ ఏమి, తర్వాత అమౌంట్ ఏమనేది మనం చెప్పాలి. నేచర్ వచ్చేసి పార్ట్నర్ ఉన్నాడు, డైరెక్టర్ వచ్చేసి మేనేజింగ్ పార్ట్నర్ ఉన్నాడు, దానికి అండ్ 30% ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఉందని చెప్తున్నాం. నెక్స్ట్ అమౌంట్ ఇన్వాల్వ్ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ మార్కెటింగ్ సర్వీస్ రెండెడ్ బై అసోసియేట్స్ 4 lakhs per month అంటే 4 into 4 lakhs తీసుకున్నాము. అండ్ ఇది హయ్యర్ దెన్ ద ఆర్మ్స్ లెంత్ ప్రైస్ 1.5 lakhs per month. 1.5 lakhs into 12 తీసుకుంటే ఎంత అవుతుంది, 18 lakhs per annum మనకి అమౌంట్ ఇన్వాల్వ్ అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67 రాజుల్ అండ్ కో. 67 రాజుల్ అండ్ కో వచ్చేసి ఒక ఆడిట్ ఫర్మ్ ఉంది అండ్ పార్ట్నర్స్ వచ్చేసి RAJUL 5 మంది పార్ట్నర్స్ ఉన్నారు. 1 2 3 4 5 పార్ట్నర్స్ ఉన్నారు. RAJUL 5 మంది పార్ట్నర్స్, ఒక్కొక్కరికి 4 5 6 10 and 15 కంపెనీస్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఎన్ని కంపెనీస్ని తీసుకోవచ్చు, 20 కంపెనీస్ని చేయొచ్చు. టోటల్గా 5 members ఉన్నారు కాబట్టి 5 into 20 100 కంపెనీస్ని చేయొచ్చు. ప్రొవైడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడిట్స్ రిమైనింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కంపెనీస్. సో ఇలా ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి, 15 5 అంటే 20 + 10 30 30 + 10 40. సో 40 కంపెనీస్ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. ఇంకెన్ని తీసుకోవచ్చు, 60 కంపెనీస్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ని కంపెనీస్ ఇండివిజువల్గా చూసుకుంటే ఆర్ వచ్చేసి 4 ఉన్నాడు, 4 ఉన్నాయంటే ఇంకొక 16 తీసుకోవచ్చు. ఏ వచ్చేసి 5 ఉన్నాడు అంటే ఇంకొక 15 తీసుకోవచ్చు. జే వచ్చేసి 6 ఉన్నాయి అంటే ఇంకొక 14 తీసుకోవచ్చు. తర్వాత యూ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. యూ వచ్చేసి 10 ఉన్నాయి అంటే ఇంకొక 10ని తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఎల్ వచ్చేసి 15 ఉన్నాయి అంటే ఇంకొక 5 తీసుకోవచ్చు. నెక్స్ట్ కెన్ రాజుల్ అండ్ కో యాక్సెప్ట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ అన్ ఆడిటర్ ఇన్ ఏ ప్రైవేట్ 80 ప్రైవేట్ కంపెనీస్. సో మామూలుగా మనకి ఎన్ని ఉన్నాయి, ఎలిజిబిలిటీ 60 ఉన్నాయి, ఇప్పుడు 80 వచ్చినాయి. ఏవి ప్రైవేట్ కంపెనీస్ వచ్చినాయి. పెయిడ్ అప్ క్యాపిటల్ వచ్చేసి <100 crores ఉన్నాయి. సో ప్రైవేట్ కంపెనీస్ <100 crores ఉన్నా కానీ, స్మాల్ కంపెనీ ఉన్నా కానీ, 1% కంపెనీ ఉన్నా కానీ, డైమండ్ కంపెనీ ఉన్నా కానీ ఈ 20% స్లాబ్లో అనేది రావు. సో వాటిని యాక్టివ్ తీసుకోవచ్చు. ఎప్పుడు ఆ ప్రైవేట్ కంపెనీస్ అనేవి నాట్ కమిటెడ్ డిఫాల్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సెక్షన్ 137 ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డిఫాల్ట్ కాకూడదు అండ్ సెక్షన్ 92 ప్రకారంగా యాన్యువల్ రిపోర్ట్ని డిఫాల్ట్ అయ్యి ఉండకూడదు విత్ రిజిస్టర్. అండ్ 2 స్మాల్ కంపెనీ తీసుకోవచ్చు అండ్ గవర్నమెంట్ కంపెనీని తీసుకోవచ్చు. నెక్స్ట్ వుడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ అవుట్ ఆఫ్ 80 ప్రైవేట్ కంపెనీస్ 65 కంపెనీస్ ఆర్ హ్యావింగ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 115 crores. 115 crores అంటే గ్రేటర్ దెన్ 100 crores ఉంటాయి కాబట్టి మనకి ఎలిజిబిలిటీ ఎంత ఉన్నాయి, 16 ఉన్నాయి. సో ఈ 65 నుంచి 60 తీసుకోండి అండ్ రిమైనింగ్ 15ని తీసుకోండి. సో ఈ 15 ప్లస్ ఇక్కడ 60 తీసుకోవచ్చు అంటే 5 వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అండ్ ఇవి కూడా తీసుకోవచ్చు ఈ కంపెనీస్ని. అవి మనం ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. 141 3G కింద మనకి ఎవరైతే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్లో లేరో పర్సన్ అండ్ హోల్డింగ్ ఆర్టర్ ఉన్నాడు ఆ సచ్ పార్ట్నర్కి అపాయింట్మెంట్ చేయొచ్చు, రీఅపాయింట్మెంట్ చేయొచ్చు. హోల్డింగ్ ఆఫ్ కంపెనీకి నాట్ మోర్ దెన్ 20 కంపెనీస్ అండర్ ద అదర్ దెన్ 1% కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ, స్మాల్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హ్యావింగ్ లెస్ దెన్ 100 crores ఉంటాయి. అండ్ limit of 20 companies audit is per person. In the case of audit having 5 partners, the overall ceiling limit వచ్చేసి 5 into 20 100 కంపెనీస్ వస్తాయి. సమ్ టైమ్స్ చార్టర్డ్ అకౌంటెంట్ ఈజ్ ఏ పార్ట్నర్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆడిట్ ఫర్మ్ ఇన్ సచ్ ఫాలోయింగ్ కేసెస్. సో కన్క్లూజన్ తీసుకోండి. ఎన్ని 20 into 5 తీసుకుంటే 100 వస్తుంది అండ్ 40 ఆల్రెడీ ఉన్నాయి, 60 రిమైనింగ్ ఆడిట్కి. తర్వాత ఇండివిజువల్గా తీసుకుంటే 16 15 14 10 5 వస్తుంది. దాని తర్వాత ఏవైతే ఉందో ఆల్ 80 కంపెనీస్ని తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి ఆల్రెడీ 40 ఉన్నాయి కాబట్టి యాక్సెప్ట్ ఓన్లీ 60 కంపెనీస్లో తీసుకోవచ్చు. దే ఆల్సో కండక్ట్ ఆడిట్ ఆఫ్ 1% కంపెనీ, స్మాల్ కంపెనీ, డైమండ్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అండ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ లెస్ దెన్ 100 crores ఉన్నాయి. సో 65 కంపెనీస్లో మనం ఎన్ని తీసుకుంటే 115 ఉన్నాయి కాబట్టి ఓన్లీ
యాక్సెప్ట్ పేమెంట్ తీసుకోవాలి, 2 స్మాల్ కంపెనీ తీసుకోవాలి, 1 డైమండ్ కంపెనీ తీసుకోవాలి, 15 ప్రైవేట్ కంపెనీస్ లెస్ దెన్ తీసుకోవాలా అండ్ 60 ప్రైవేట్ కంపెనీస్ని తీసుకోవాలి. ఇది మర్చిపోతా చూడండి లాస్ట్కి, అది మర్చిపోకుండా ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. విక్టోరియా అండ్ కంపెనీ ఒక రెప్యూటెడ్ ఫర్మ్ ఉంది అండ్ ఇది వచ్చేసి అపాయింట్ అయిన స్టాట్యూటరీగా కాపర్మ్యాన్ క్రియేషన్కి సంబంధించి. కంపెనీ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రోబోటిక్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటుంది అండ్ కంపెనీ వచ్చేసి అడ్వాన్స్ ఇచ్చింది ఆల్ ఎన్డివర్స్ బై సప్లయింగ్ మిలియన్స్ ఆఫ్ కార్పొరేట్ సూట్స్కి సంబంధించి. ద కంపెనీ హ్యాస్ స్టార్టెడ్ ద ప్రొడక్షన్ వర్షన్ 10 అండర్ ఇట్స్ ఫ్లాగ్షిప్ అండ్ ట్యాక్స్ ఇట్స్ వై టు వరీ అబౌట్ వెహికల్స్ వెన్ యు ఆర్ స్టీల్ మ్యాన్ ఉన్నప్పుడు. సో వరీ కావద్దండి వెహికల్ కోసం అని చెప్తున్నారు. ద మెయిన్ ఐడియా ఆఫ్ ద కంపెనీ ఎవరు ఆఫ్ ద ప్రమోటర్ వాచ్ ద మార్వెల్ సిరీస్ ఐరన్ మ్యాన్ అండ్ ద ప్రోడక్ట్ హ్యాస్ బీన్ ప్రమోటెడ్ బై రోబోట్ డోన్రీ. ఇట్స్ ప్రోడక్ట్ బ్రాండ్ అంబాసిడర్గా ధోనిని తీసుకున్నారు. ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ ఇట్సెల్ఫ్ టు మ్యానుఫ్యాక్చర్ దిస్ ప్రోటోటైప్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ద ఓల్డ్ ప్రోటోటైప్స్ టు బి అబ్సొల్యూట్ డ్యూ టు డిమాండ్ ఆఫ్ version 10 and each version of the product has separate department and promote their sales under single flagship of Copperman and thus the managerial decision making is left to each version manager. You have assigned the fixed assets area to Mr. Mama Mia and he can out to you with following points. You need to answer the questions raised by him and go through the notes prepared to reach reasonable conclusion over PPE. So over PPE కి పోతుంటే నెక్స్ట్ ద కంపెనీ ఈజ్ హోల్డింగ్ ద ప్రాపర్టీ ఇన్ హిట్స్ నేమ్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ వైల్ ద ల్యాండ్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ అనదర్ పర్సన్ నేమ్స్. సో అండమాన్ నికోబార్లో ఉన్నాయి అండ్ అది వచ్చేసి అనదర్ నేమ్ పైన రికార్డ్ అయింది. ద ప్రాపర్టీ ఈజ్ డిస్ప్యూట్స్ ఫర్ పాస్ట్ 20 years. సో పాస్ట్ 20 years నుంచి ఒక ప్రాపర్టీ అనేది డిస్ప్యూట్లో ఉంది అండ్ ద మేజర్ ప్లాంట్ వాజ్ ఫర్ కంపెనీ అండ్ ఇట్ ఇస్ క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ ఫర్ క్లయింట్. ద కంపెనీ 80% ఆఫ్ రెవెన్యూ ఈ derived from this factory. When inquired with management, it would have incurred huge cost to relocate the present advantageous conditions of plant very critical for the product manufacture. The company has not conducted the physical verification of fixed assets since last 10 years but it has conducted the verification at other location every year. When inquired with management, the company explained it has highly impossible as a plant 24/7 running chain and it could not be helped that as the restart the operation will cost huge amounts. So relocation ki వేరే లొకేషన్కి చేయాలంటే కాస్ట్ అవుతుంది అండ్ రీలొకేషన్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అని అనుకుంది కంపెనీకి కరెంట్ పొజిషన్కి తీసుకోవడానికి. The audit team has come across the transaction where the company is enjoying the property rent free. The audit team is of the opinion that the provisions of Benami Transactions Act 1988 might apply in such scenarios. So వాళ్ళు రెంట్ ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి రెంట్ ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి అది అప్లికబుల్ ఏమంటున్నారు ఆ క్యారోలో చూపించాలి బినామీ యాక్ట్ కింద ఉంది అని చెప్పడానికి అనుకుంటున్నారు ఆడిట్ టీమ్ అనేది. ద కంపెనీ ఫాలో ద డిప్రిషియేషన్ పాలసీ హ్యాస్ ఫర్ షెడ్యూల్ 3 అక్రాస్ ఆల్ ద ఫ్యాక్టరీస్ ఈవెన్ వెన్ ద ఫ్యాక్టరీ అట్ అండమాన్ నికోబార్ ఈజ్ ఓన్లీ ఫ్యాక్టర్ that runs 24/7. The useful life has been taken as it mentioned in schedule 2 without modification and company's prospect of goods. There are no impairment indications. So on the basis of no ఇలా మనకి ఎటువంటి ఇంపైర్మెంట్ లేదని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం 6 to 10 వరకు క్వశ్చన్స్కి ఆన్సర్ని చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఆడిట్ టీమ్ అనేది ఏమనుకుంటుంది, ఆడిట్ టీమ్ హ్యాస్ ఆస్క్డ్ యూ అబౌట్ ద బినామీ ట్రాన్సాక్షన్. సో బినామీ ట్రాన్సాక్షన్ గురించి అడుగుతున్నారు. సో ఆడిటర్ వాళ్ళు ఒక జస్ట్ రెంట్ ఫ్రీ ఉందని బినామీ యాక్ట్ అని చెప్పకూడదు. వాళ్ళు కంపల్సరీగా ఫస్ట్ అడిషనల్ ఎవిడెన్స్ని తీసుకోండి. తర్వాత కన్సిడరేషన్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఎస్ఏ 250 అంటే వేరే యాక్ట్ అప్లికబుల్ అవుతున్నా కదా. సో 250 ప్రకారం కన్సిడర్ చేసుకోండి ఇంపాక్ట్ ఏముంటుంది అనేది. తర్వాత సీరియస్నెస్ మ్యాటర్ ఎంత అండ్ ఇంపాక్ట్ ఏముంటుంది రిపోర్ట్ చేస్తే అండ్ తో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ క్యారోగా చూసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి నో రిక్వైర్మెంట్, డైరెక్ట్ రిక్వైర్మెంట్ కాదని చెప్పడం, నాట్ షూర్ ఇది కూడా చెప్పడం, ఆడిటర్ నీడ్ టు అప్టెండ్. సో ఏం చేసుకోవాలి, అడిషనల్ ఎవిడెన్స్ని అప్టెండ్ చేసుకోవాలి. హీ నీడ్ టు అసెస్ ద సిచ్యువేషన్ యాజ్ ఇట్స్ ఇంపాక్ట్ ఓవర్ హిస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ if we discussed in this case along with consideration of SA 250. What is there in SA 250? Consideration of laws and regulations in an audit of financial statement. Thus he should consider the seriousness of matter and should assess the impact of same over the report even
సో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు బి రిపోర్టెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ క్యారోగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్, వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ వన్? ద ఆడిట్ టీమ్ has asked you about the implication of disputes on property, plant and equipment and whether any additional consideration or reporting are needed for these cases. సో రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఏమున్నవి అంటే, కంపెనీ అనేది మేజర్ అయినా వచ్చేసి ఫ్యాక్టరీలో ఉంది కాబట్టి అంటే డిస్ప్యూట్లు ఏమైనా ఉన్నాయా, ఆడిట్ టీమ్ అనేది స్టేటస్ చెక్ చేయాలి అండ్ గోయింగ్ కన్సర్న్ని చెక్ చేసుకోవాలి, లాసెస్ ఏమైనా వస్తున్నాయో చూసుకోవాలి. దాని తర్వాత 143(3) ప్రకారంగా కంపెనీ యొక్క ట్రాన్సాక్షన్స్ని రిపోర్ట్ చేయాలి, మ్యాటర్స్ ఏమైనా అడ్వర్స్ ఇంపాక్ట్ ఉంటే అండ్ రిపోర్ట్ చేయాలి క్యారోలో. సో అదని ప్రకారం చూద్దాం. సో డిస్ప్యూట్స్ ఆఫ్ ప్రాపర్టీ సివిల్ కేస్ అండ్ వన్ ఆఫ్ ద అదర్ కంపెనీ మే కేస్ కన్సిక్వెన్స్. సో నో అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్ ఆర్ రిక్వైర్డ్, ఇది కాదు. నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఈజ్ డిస్ప్యూట్ కాదు, ప్రాపర్టీ ఆఫ్ ఎక్విప్మెంట్ ఈజ్ అండర్ డిస్ప్యూట్స్, ఆడిటర్ నీడ్ టు రిపోర్ట్ క్యాడ్ కాదు. ద కంపెనీ మేజర్ లైన్ వచ్చేసి ఆఫ్ ద బిజినెస్ వచ్చేసి ఫ్యాక్టరీ అండ్ అది డిస్ప్యూట్లో ఉంది. ఆడిట్ టీమ్ మేము కన్సిడర్ చేసుకోవాలి, అప్పుడు స్టాటస్ని కన్సిడర్ చేసుకోవాలి, ఇంప్లికేషన్ని గోయింగ్ కన్సర్న్ యొక్క ఇంప్లికేషన్ ఎట్లుంటుంది అనేది చూసుకోవాలి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లాసెస్, గోయింగ్ కన్సర్న్ లాసెస్ అయితే ఈ షుడ్ ఆల్సో రిపోర్ట్ 143(3) ప్రకారంగా. 143(3)లో ఏమి కొన్ని కేసెస్ని చెప్తాము, ఆ కేసెస్లో అడ్వర్స్ ఏమైనా వస్తే ఇంపాక్ట్ వస్తే అందులో రికార్డ్ చేయాలి. ఇట్ ఆల్సో నీడ్ టు బి రిపోర్టెడ్ హ్యాస్ క్యారోలో కూడా రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఆడిట్ టీమ్ has asked you about impairment of assets of the company. The company has no impairment condition as and the company expects positive future cash flows. సో ఆడిట్ టీమ్ అనేది ఇంపేర్మెంట్ ఆఫ్ అసెట్స్కి సంబంధించి అడుగుతున్నా. ఇంపేర్మెంట్ ఆఫ్ అసెట్స్ అంటే ఏమి, ఇంపేర్మెంట్ కండిషన్స్ ఎప్పుడు ఉంటాయంటే కంపెనీకి డస్ నాట్ మ్యాచ్ దాని యొక్క ఓల్డ్ వర్షన్స్ ఏమన్నావో దానికి డిమాండ్ అనేది న్యూ ప్రోడక్ట్ డిమాండ్ ఉంది, ఓల్డ్ వర్షన్కి తక్కువ ఉంది కాబట్టి కంపెనీకి ఇంపేర్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో దాని యొక్క క్యాష్ ఫ్లోని చూసుకోవాలి ఎట్లుంటుంది అనేది. సో నో ఇంపేర్మెంట్ డైరెక్ట్ చెప్పలేము. కంపెనీ నీడ్ టు అసెస్ ఇంపేర్మెంట్ కండిషన్స్ ఆఫ్ అసెస్ దేర్ ఫేర్ వాల్యూ జనరేటెడ్ ఇన్కమ్స్ ఓల్డ్ వర్షన్స్, ఇది కాదు. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇంపేర్మెంట్ కండిషన్ ఉంది, దట్ ఈస్ కంపెనీ డస్ నాట్ ఎక్స్పెక్ట్ మచ్ బిజినెస్ ఫ్రమ్ ఓల్డర్ వర్షన్. సో ఓల్డర్ వర్షన్స్ మచ్ బిజినెస్ లేదని చెప్తున్నారు వాళ్ళే. అండ్ టు యాంటిసిపేట్ ద హ్యూజ్ డిమాండ్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ ద కంపెనీ నీడ్ టు అసెస్ ద క్యాష్ ఇన్ఫ్లోస్ అట్ ఈచ్ వర్షన్ లెవెల్లో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ద ఆడిట్ టీమ్ ఈజ్ సస్పెక్టబుల్ అబౌట్ ద డిప్రిషియేషన్ పాలసీ బి ఫాలోడ్ బై ద కంపెనీ ఫర్ అండమాన్ అండ్ నికోబార్ ప్లాంట్కి సంబంధించి. సో వాళ్ళు ఏదైతే చేసినారో ఇది కంపెనీ అనేది ఆపరేషన్ 24/7 ఉందని చెప్పినాక కంటిన్యూస్ ప్రాసెస్లో ఉందని. సో అసెట్ యొక్క కండిషన్ అనేది ఎక్స్ట్రా షిఫ్ట్ చేస్తున్నారు, డిప్రిషియేషన్ ఎక్స్ట్రా షిఫ్ట్ ఉంది కాబట్టి మేము ఎక్స్ట్రా షిఫ్ట్ చేస్తాము, ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ క్లెయిమ్ చేసాము అనేది కరెక్టా అంటే కరెక్ట్ కాదు. కంపెనీ అనేది నాట్ ఎలిజిబుల్ క్లెయిమ్ 100% ఎక్స్ట్రా డిప్రిషియేషన్ అనేది ఏమీ రాదు. 100 నువ్వు 24 అవర్స్ వర్క్ చేయి, ఇంకొక 2 అవర్స్ పెంచుకొని వర్క్ చేయి అంటే పెంచుకోనికే లేదనుకో అది వేరే విషయము. సో అది అట్లాంటివి ఏమీ రావు. క్లెయిమ్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ రాదు. అండ్ 24 ఇది ఉంచుకోండి. ద కంపెనీ operating the plant 24/7 it will be referred to as continuous process plan for the assets where the condition of extra shift depreciation does not exist. The company will not be eligible to claim 100% extra depreciation as per schedule 2 ప్రకారంగా. కంపెనీ అనేది నాట్ ఎలిజిబుల్ టు క్లైమ్ 100% ఎక్స్ట్రా డిప్రిషియేషన్ యాజ్ పర్ షెడ్యూల్ 2 ప్రకారంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ద ఆడిట్ టీమ్ హ్యాస్ రైజ్డ్ ఎ క్వశ్చన్ ఓవర్ హైరింగ్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్. సో ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్కి హైరింగ్ చేసుకోవాలనుకున్నాడు. ప్రోడక్ట్ అండ్ రైజ్డ్ కన్సర్న్స్ ఓవర్ ద కాంటాక్ట్. సో కాంటాక్ట్లో క్వశ్చన్స్ని రైజ్ చేసినాడు. ఏముంది ఆపరేషన్ అప్పుడు ఆడిటర్ వచ్చేసి ఆడ రోల్ ఏం ప్లే చేయడు, బ్రాండ్ అంబాసిడర్ చేసుకున్నాడు. బిజినెస్ అనేది రన్నింగ్ ద బిజినెస్ వచ్చేసి లైఫ్ విత్ ద మేనేజ్మెంట్. ఆడిటర్ నీడ్ టు గ్రో త్రూ విత్ ద అగ్రిమెంట్ ఉందా లేదా, పేమెంట్ మేడ్ చేసినా లేదా చేస్తే చాలు, అంతేగాని మనం ఏమి అంబాసిడర్తో ఫోటో దిగాల్సిన అవసరం లేదు, మనసే ఏం లేదు. సో ఆడిటర్ అనేది నో ప్లే ఫస్ట్ సెలక్షన్. సో సెలక్షన్లో ఇతని రోల్ ఏమీ ఉండదు, జస్ట్ వాళ్ళు కాంట్రాక్ట్లో ఎంటర్ అయిన తర్వాత అదంతా వాళ్ళు మేనేజ్మెంటే చూసుకుంటారు. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ని చూస్తే చాలు, పేమెంట్ని చూస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69, బిలో ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద లిస్టెడ్ సప్లయర్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st March 2020 ఎల్ ద కంపెనీ అండ్ కరస్పాండింగ్ పేయబుల్స్ లెడ్జర్ బ్యాలెన్స్ అట్ ద సేమ్ డేట్ అలాంగ్ విత్ ద సమ్ కామెంటరీ ఆన్ ద నోటెడ్ డిఫరెన్సెస్. సో సప్లయర్ ఉన్నాడు, సిటీ కంపెనీ లైఫ్ కంపెనీకి స్టేట్మెంట్ బ్యాలెన్సెస్ ఉన్నాయి 80, 185, పేయబుల్ లెడ్జర్ బ్యాలెన్స్ ఉన్నాయి 60, 115. ఓకే, ఎవరు సప్లయర్స్, వీళ్ళకి పే చేయాల్సినది ఇంత ఉంది, లెడ్జర్స్లో ఏమో ఇంత ఉన్నాయి, డిఫరెన్స్ ఉన్నాయి, దీనికి 20 డిఫరెన్స్ ఉంది, 185కి 115 అంటే 95, 105 అండ్
115 30 డిఫరెన్స్ ఉంది. సో 20 30 అండ్ డిఫరెన్స్ ఇన్ ద బ్యాలెన్స్ ఆఫ్ సిటీ కంపెనీ. సో ఈ కంపెనీకి సంబంధించి రీజన్ చెప్తున్నా. ఈ డ్యూ టు అన్ ఇన్వాయిస్ విచ్ ఈస్ అండర్ డిస్ప్యూట్ డ్యూ టు డిఫెక్టివ్ గూడ్స్ విచ్ వర్ రిటర్న్ ఆన్ 30 మార్చ్ 2020కి. సో 30 మార్చ్ 2020కి ఒక బ్యాలెన్స్ గూడ్స్ అనేది డిఫెక్ట్ ఉండడం వల్ల రిటర్న్ ఉండడం వల్ల అందువల్ల అదే డిఫరెన్స్ ఉంది 20 lakhs అనేది. అంటే మన బుక్లో స్టేట్మెంట్ బ్యాలెన్స్లో మన బుక్లో 80 రాస్తున్నాము, పేయబుల్ లెడ్జర్లో వచ్చేసి 60. అంటే మనం వాడు పంపించినప్పుడు 80 పంపించినాడు, మనం గూడ్స్ని రివర్స్ చేసినాం కాబట్టి 20 రియాక్ట్ చేసేసినాం, 60 పేయబుల్ అని చెప్తున్నాము. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆడిట్ ప్రొసీజర్ షుడ్ బి క్యారీడ్ అవుట్ టు కన్ఫర్మ్ ద బ్యాలెన్స్ ఓయింగ్ టు సిటీ కంపెనీకి అది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి. అంటే ఫస్ట్ బిఫోర్ ఒకసారి చూడండి అండ్ సెకండ్ ఆఫ్టర్ పోస్ట్ రెండింటిని చెక్ చేసుకోండి. సో బిఫోర్ పోస్ట్కి ముందర అండ్ ఆఫ్టర్ తర్వాత ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే 30 మార్చ్కి జరుగుతుంది కదా. సో దీని తర్వాత ఏం చేసినా దీనికి ముందర ఏం చేసినా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్ ఉంటాయి? ఫస్ట్ రివ్యూ ద పోస్ట్ ఇయర్ క్రెడిట్ నోట్స్. సో పోస్ట్ దీని తర్వాత అంటే క్రెడిట్ నోట్ని ఇష్యూ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ నోట్ని ఇష్యూ చేసినా లేదా ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ రిటర్న్. సో నువ్వు రిటర్న్ చేసినావు ఆ రిటర్న్ని, సో నువ్వైతే రిటర్న్ చేసినావు, ఈ రిటర్న్కి క్రెడిట్ నోట్ని ఇవ్వాలి. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు క్రెడిట్ నోట్ని కానీ ఇస్తే. అండ్ తర్వాత ఇది పోస్ట్ ఇయర్కి సంబంధించి. ఒకవేళ ప్రీకి నీకు నిజంగా గూడ్స్ వచ్చినాయి, గూడ్స్ని రిటర్న్ చేసినట్టు గూడ్స్ రిటర్న్ నోట్ ఇష్యూ చేసినావా లేదా ప్రీ ఇయర్ అండ్ నోట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఐటమ్ సెంట్ బ్యాక్. సో 1 and 2 ఇది కరెక్ట్ ఆన్సర్. 1 and 2 1 and 2 ఓకే 1 and 2 ఓకే 1 and 2 ఇదే కరెక్ట్ ఆన్సర్. డైరెక్షన్స్ ఇష్యూడ్ బై ద ట్రిబ్యునల్ ఇన్ కేస్ ఆఫ్ ఆడిటర్ యాక్టెడ్ యాజ్ ఫ్రాడ్లెంట్ మేనర్. సో ఫ్రాడ్లెంట్ మేనర్గా వర్క్ చేస్తే డైరెక్షన్స్ బై ట్రిబ్యునల్ ఇన్ కేస్ ఆఫ్ ఆడిటర్ యాక్టెడ్ ఇన్ ఫ్రాడ్లెంట్ మేనర్. సో సెక్షన్ 140 సబ్సెక్షన్ 5 ప్రకారంగా ట్రిబ్యునల్కి వచ్చేసి సువో మోటోగా కానీ ఆర్ అప్లికేషన్ పెట్టుకుంది ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్ ఎనీ పర్సన్ అప్లికేషన్ పెట్టుకున్నాను అనుకోండి. ఈ కేసులో ట్రిబ్యునల్ ఏం చేయొచ్చు, అది కానీ సాటిస్ఫై అయితే కంపెనీ యొక్క డైరెక్టర్, కంపెనీ యొక్క డైరెక్టర్ కాదు ఆడిటర్ వచ్చేసి వీడు యాక్ట్ చేసినాడు, ఎట్లా ఫ్రాడ్లెంట్ మేనర్లో యాక్ట్ చేసినాడు, ఆర్ అబేటెడ్ చేసినారు, ఆర్ కొల్యూడెడ్ అయినాడు మేనేజ్మెంట్ ఇది ఫ్రాడ్ చేయడానికి ఇన్ రిలేషన్ టు కంపెనీ కానీ ఇన్ రిలేషన్ టు ఇస్ డైరెక్టర్స్తో కానీ ఆర్ ఇన్ రిలేషన్ టు ఆఫీసర్స్తో కానీ ఇట్ మే బై ఆర్డర్ డైరెక్ట్ ద కంపెనీ టు చేంజ్ ఈ ఆడిటర్ని చేంజ్ చేసి ఇంకొక కొత్త ఆడిటర్ని, సో కొత్త ఆడిటర్ని పెట్టుకోవడానికి ఇస్తుంది. సో న్యూ ఆడిటర్ వచ్చేస్తాడు. ఒకవేళ అవెవర్ ఇఫ్ ద అప్లికేషన్ ఈజ్ మేడ్ సెంట్రల్ గవర్నమెంట్ ద ట్రిబ్యునల్ ఈ సాటిస్ఫై దట్ ఎనీ చేంజ్. సో సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతుంది, సార్ వీడిని తీసేయండి సార్ అని అడిగింది అనుకోండి. చెప్పిందా ఒక 15 days లోపలనే ఆర్డర్ని పాస్ చేస్తుంది వీడిని రిమూవ్ చేయడానికి అండ్ నువ్వు కొత్త ఆడిటర్ని అపాయింట్ చేసుకోవాలని చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి. ఇట్ మే బీ నోటెడ్ దట్ ఈ ఆడిటర్ ఎవరైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కదా, ఈ ఆడిటర్ ఈ వెళ్ళిపోయే ఆడిటర్ వచ్చేసి ఒక 5 years వరకు ఎక్కడ వర్క్ చేయకూడదు ఇతను కానీ ఇతని యొక్క పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ. అండ్ డేటెడ్ పాసింగ్ ద ఆర్డర్ అపాయింటెడ్ ఆడిటర్ బై కంపెనీ ఫర్ పీరియడ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పాసింగ్ ఆర్డర్ అండ్ ఆడిటర్ షిల్ ఆల్సో లైబుల్ ఫర్ యాక్షన్స్ అండర్ సెక్షన్ 447 ఫ్రాడ్ కింద తీసుకుంటాము. ఇట్ ఈస్ హియర్ బై క్లాసిఫై దట్ కేస్ ఆఫ్ ఫర్మ్ ఆర్ లైబిలిటీ షిల్ బీ ద ఫర్మ్ అండ్ దట్ ఎవ్రీ పార్ట్నర్ ఆర్ పార్ట్నర్స్ హూ యాక్టెడ్ ఇన్ ఫ్రాడ్లెంట్ మేనర్ ఆర్ అబేటెడ్ ఆర్ కొల్యూడెడ్ ఇన్ ఎనీ ఫ్రాడ్ బై ఆర్ ఇన్ రిలేషన్ టు కంపెనీ ఆర్ ఇట్స్ డైరెక్టర్ ఆర్ ఆఫీసర్. సో అందరూ జాయింట్ లైన్స్ ఎవరైనా లైబుల్ అవుతారు ఒకవేళ ఫ్రాడ్లెంట్ మేనర్లో అందరు కలిసి చేసి ఉంటే. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.